మీరు అంతకుముందు ఎన్నికల్లో ఈసారి బీజేపీ రావడం చాలా కష్టమైన వ్యవహారం అన్నట్టుగా మీరు అప్పుడు చేశారు. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొన్న 2024 ఎన్నికల్లో 10 కోట్ల ఓట్లు ఎక్కువ లెక్కించారు. దానివల్ల 15 రాష్ట్రాల్లో అంటే 79 స్థానాల్లో ప్రభావితం చేశారు. కొన్ని వందల ఇళ్లలో 1 రూము 2 రూములు ఉన్నటువంటి ఇళ్లలో 100 మంది 200 మంది ఉన్నట్టుగా చూపించడం. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశాన్ని ఫ్లేరప్ చేసిన తర్వాత, లేదా అతని భాషలో చెప్పాలంటే ఒక బాంబు పేల్చిన తర్వాత బీహార్లో ఏం జరగబోతుంది? నేను అక్కడికి వెళ్ళి ఓటు వేయడానికి నేను స్వేచ్ఛగా వెళ్ళగలిగాను. నేను వెళ్ళి వేసినటువంటి ఓటు నేను ఎవరికి వేద్దాం అనుకుంటున్నానో అలాగా రికార్డ్ అవ్వాలి. ఆ తర్వాత అలా రికార్డ్ అయింది, ఎలా అయ్యిందో అలాగా లెక్క పెట్టాలి. తెలంగాణలో దగ్గరగా 4.5% మధ్య ఓట్లు ఇన్ఫ్లేట్ అయ్యాయి, ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి. వాటి ప్రభావం 3 లోక్సభ స్థానాలనే పడింది. ఎలక్షన్ కమిషన్ యొక్క ఓటర్ లిస్టు యాప్స్ కానీ, ఓటింగ్ యాప్ కానీ, మీరు తీయమని వేయమని జోడించమని అదని ఇదని చేసేటువంటి అప్లికేషన్ పెట్టుకునేటువంటి డిజిటల్ అప్లికేషన్ పెట్టుకునేటువంటి కానీ ఇవన్నీ వీటికి కూడా సెక్యూరిటీ స్కోర్ 15% దాటలేదండి. ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ వాయిస్ని లాక్కొని, ఈ దేశ ఆత్మని లాక్కోవడం కదా ఒక రకంగా. మరి దీనికి కోర్టులు కూడా చాలా తీవ్రమైన అఫెన్స్ కింద ఎందుకు చూడట్లేదు? న్యాయమూర్తులు వాళ్ళు పదవి విరమణ చేసిన వెంటనే మంచి పదవులు పొందడం ఇవన్నీ కూడా అనుమానాలకి తావిచ్చేటటువంటి మన ప్రజాస్వామ్యంలో. ఇవాళ మనకున్నటువంటి పార్టీలు 99% అవి స్వతహాగా డెమోక్రాటిక్ కాదు. ఎక్కడి నుంచి వచ్చాయి? మన సుదీర్ఘంగా మనం చేసినటువంటి రాజకీయ పోరాటం, స్వాతంత్ర సమరం, వాటిల్లోంచి ఉద్భవించినటువంటి కొన్ని విలువల్ని కాపాడుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని పెట్టుకున్నాం. ఓట్ చోరీ కింద ఏదైతే ఎన్నికైందో ఆ గవర్నమెంట్ రద్దయిపోవాలి. ఓట్ చోరీ కింద ఎవరైతే ఎన్నికయ్యారో ప్రజాప్రతినిధులుగా వాళ్ళంతా రాజీనామా చేయాలి. రాహుల్ గాంధీ గారు వేరే మార్గంలో ఒక మహదేవ్పుర నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో, బెంగళూరు సెంట్రల్లో 1,00,000 ఓట్లు, ఇటు ప్రతిపక్షం అటు అధికార పక్షం కూడా ఓటు లిస్టులో అవకతవకలు ఒప్పుకున్నారు. నిర్వహించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెజిటిమసీ లేదు కదండి. అది పోవాలి కదండి. అది పోవాలి, లోక్సభ పోవాలి, ప్రభుత్వం పోవాలి. బట్ ఈ తరం ఎప్పుడైతే వచ్చి కొత్త ఓటర్లు తయారయ్యారో అప్పుడు ఈ మత భావజాలానికి సంబంధించిన వాళ్ళు వెంటనే ఆడపిల్లలు ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు, వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు. సో జెన్ జీ యాక్టివ్, దే ఆర్ అవేర్, దే నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్. అందరికీ చెందినటువంటిది ఈ దేశం. ఈ దేశం ఒక మతానికి చెందినటువంటి వాళ్ళది కాదు, ఒక కులానికి చెందినటువంటి వాడిది కాదు, ఒక ప్రాంతం వాడిది కాదు, ఒక భాష మాట్లాడే వాడిది కాదు అనేది మొట్టమొదటి నుంచి మనకు ఉన్నటువంటిది. ప్రత్యామ్నాయ మీడియా ప్రజలకు ఒకటి అవసరం ఉంటుంది కదా. సో ఈ స్పేస్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది మీ అబ్జర్వేషన్స్. మీడియా సంస్థ ఉంది కాబట్టి నేను ఫోన్ చేస్తూ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లేదా ప్రధానమంత్రి గారు, మా మంత్రి గారు నన్ను రా కూర్చో అని చెప్పి ఏం కావాలి నీకు అడుగుతారని ఆశతోటి కొంత నష్టపోయిన పర్వాలేదు అనుకుంటున్నారు కదా. కోర్టులో జరిగింది కూడా. నేను దళితున్నే ఏది చెప్పు విసరడానికి ప్రయత్నించిన వ్యక్తి. మనకి తిరుమలలో అందరికీ ప్రవేశం అనేది ఎప్పుడు వచ్చింది తెలుసా అండి? ఇప్పుడు ఎంత ధార్మికత గురించి చాలామంది చెప్తుంటారు కదా, వాళ్ళని అడగండి. స్వాతంత్రం రావడానికి కొన్ని నెలల ముందు పొద్దున్న 10 దాటిన తర్వాత అంటరాని వాళ్ళకి పూణేలో ప్రవేశం లేదు. తక్కువ వైశ్య కులానికి చెందినటువంటి పురుషుడు బ్రాహ్మణ కులానికి చెందినటువంటి నానా తంటాలు పడాల్సి వచ్చిందండి గాంధీజీను రాజాజీను అవి పెళ్లి చేయించడానికి. ఇది చాలామందికి తెలియకపోతే నేనేం చేయిందండి. నేను మాట్లాడేటటువంటి ప్రతి వాక్యం, ఇచ్చేటటువంటి ప్రతి డేటా పాయింట్, ప్రతి గణాంకం కూడా ఛాలెంజ్ చేస్తే నేను దాన్ని సమర్థించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.
నమస్తే, నా పేరు షరీఫ్. వెల్కమ్ టు 3TV. ఇవాళ మన గెస్ట్ పరకాల ప్రభాకర్. ఈయన గురించి నేను పరిచయం చేస్తే మిమ్మల్ని తక్కువ చేసినట్టు అవుతుంది. ఎందుకనంటే ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అయినా కూడా ఫార్మాలిటీ కోసం ఆయన ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టు, తర్వాత టీవీ వ్యాఖ్యాత, తర్వాత రచయిత కూడా. అన్నిటికంటే మించి ఈ దేశం పట్ల, అంటే ఈ దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల, ప్రజల పట్ల, భవిష్యత్తు తరం పట్ల ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తిగా మనకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అందుకే ఆయన సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషణలు జాతీయ మీడియా దగ్గర నుంచి లోకల్ మీడియా దాకా చేస్తూ ఆయన తనదైన గొంతుని వినిపిస్తూ ప్రజల్ని చైతన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనతో మాట్లాడడం నిజంగా ఇవాళ 3TV గౌరవంగా భావిస్తూ ఉంది. ఆయన్ని స్వాగతం చెప్తాం. నమస్తే సార్. నమస్తే షరీఫ్ గారు, మీతో మాట్లాడడం నాకు గౌరవం. సార్ మీరు చాలా చక్కగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను నిజానికి చాలా ఇష్యూస్ గురించి నిజానికి మీలాంటి ఒక వ్యక్తి ఉన్నప్పుడు అనేక విషయాలు తెలుసుకోవాలని తప్పన ఉంటుంది. అయితే నేనేం చేస్తానంటే ఇవాళ నేను గత కొద్ది రోజుల నుంచి మీ ఇంటర్వ్యూస్ని లేదంటే కొద్ది సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాను. అయితే రిపిటేషన్ లేకుండా మనదైన ఒక కంటెంట్ని, అంటే మీరు ఏ ఇష్యూస్ అయితే ఫ్లేరప్ చేస్తూ ఉన్నారో వాటికి పరిష్కార మార్గాలు ఎలా ఉంటే బాగుంటుంది అనే దిశగా ఈ ఇంటర్వ్యూని డ్రైవ్ చేద్దామని అనుకుంటున్నాను సార్. మొట్టమొదటిగా మీరు అంతకుముందు ఎన్నికల్లో ఈసారి బీజేపీ రావడం చాలా కానా కష్టమైన వ్యవహారం అన్నట్టుగా మీరు అప్పుడు చేశారు. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. అది అధికారంలోకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అదంతా వేరే చర్చ. అది ఏం జరిగింది ఏంటి అనేది. ఇప్పుడు నేను బీహార్ ఎన్నికల దగ్గర నుంచి వద్దామని అనుకుంటున్నాను. బీహార్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మీ అభిప్రాయం సార్. షరీఫ్ గారు, మన ప్రజాస్వామ్యం ఒక ప్రత్యేకమైనటువంటి దశకి చేరుకుంది. ఆ దశ చాలా వినూత్నమైనటువంటి దశ. ఇదివరకు మన ప్రజాస్వామ్యంలో ఏం చేసేవాళ్ళం అంటే ఓటర్లు ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రభుత్వం ఓటర్లను ఎంపిక చేసుకుంటుంది. అవును సార్. నువ్వు వేయచ్చు ఓటు, నువ్వు వేయచ్చు ఓటు, నువ్వు వేయచ్చు ఓటు, మీ నలుగురు వేయచ్చు ఓటు, ఈ ఆరుగురు వేయడానికి వీల్లేదు అని చెప్తుంది. ఇదివరకు ఓటర్లు నిన్ను ఎన్నుకుంటున్నాను వీళ్ళు ఎన్నుకోవట్లేదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీరు ముస్లింలా అయితే వీళ్ళు ఓటు హక్కు తీసేయండి, వీళ్ళు వేరే ప్రాంతంలో ఉంటున్నారా వీళ్ళు ఓటు హక్కు తీసేయండి, ఇతనే ఫేస్బుక్లో వేరే కామెంట్స్ చేస్తున్నాడా, ఇతను ప్రోగ్రెసివా అయితే ఇతనే ఓటు హక్కు తీసేయండి. మీరు అంటే వెరసి నా సిద్ధాంతానికి అనుగుణంగా మీ ఆలోచన లేదు. అసలు మీ పుట్టుకతోనే మీరు మాకు ఓటేస్తారనేటటువంటి అవకాశాలు ఎక్కడ కనపడలేదు. మీ పుట్టుక వల్ల మీరు ఉండేటువంటి ప్రాంతాల వల్ల, మీరు మాట్లాడేటటువంటి భాష వల్ల, ఇలా రకరకాల క్రైటీరియా పెట్టుకుని వీళ్ళు మనకు వెయ్యరు అని చేత వీళ్ళని తొలగిస్తే బాగుంటుంది ఒకటి. అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే, అంటే ఈ మధ్యకాలంలో కూడా మనకి వెయ్యరు అనుకున్నటువంటి వాళ్ళని పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి రాకుండా చేసేటటువంటి వాళ్ళు, అవును, వస్తే ఏదో మిషన్ మీద పోలీసులు పెట్టి లాఠీచార్జ్ చేయించో, చిన్న గందరగోళం సృష్టించో వాళ్ళు వెళ్ళిపోయేలా చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు బరి తెగించేశారనమాట. అంటే బికమ్ బ్రేజన్ అంటారు ఇంగ్లీష్లో. అసలు వీళ్ళని అంటే డిసెన్ఫ్రాంచైజ్ చేయడం కూడా చేసేస్తున్నారు. ఆ రకమైన దశకి చేరుకున్నాయి వాళ్ళు. మనం మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నిక నేను చాలా చోట్ల చెప్పాను. మళ్ళీ అన్ని చెప్పిన విషయాలన్నీ కూడా వివరంగా నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. కానీ అందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇవన్నీ చెప్పే ముందు నేను ఒక విషయం మీతో చెప్పాలి సార్. మీరు కానీ ఇది వినేవాళ్ళు కానీ, నేను మాట్లాడేటటువంటి ప్రతి వాక్యం, ఇచ్చేటటువంటి ప్రతి డేటా పాయింట్, ప్రతి గణాంకం కూడా ఇది ఛాలెంజ్ చేస్తే నేను దాన్ని సమర్థించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఛాలెంజ్ చేయాలని అనుకుంటున్నాను. ఇది చర్చ జరగాలని అనుకుంటున్నాను. అంతేగాని నేను చెప్పింది ఇంతే, మీరు తీసుకోండి లేకపోతే మానేయండి అని కాదు. దీన్ని నేను ప్రతీదీ ఛాలెంజ్ చేయండి.
మీరు కానీ ఆ తర్వాత మీరు ఇది అప్లోడ్ చేసిన తర్వాత కామెంట్స్లో కానీ నేను దాన్ని డిఫెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంతసేపు అయినా మాట్లాడతాను, ఎంతసేపు అయినా దానికి నేను సమాధానం చెప్పడానికి, చర్చ చేయడానికి ఎక్కడైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. ఇది చెప్పిన తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మొన్న 24లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్ని అవకతవకలు జరిగాయంటే షరీఫ్ గారు, అసలు ఎన్నికల దశలు నిర్ణయించి ప్రకటించడం వరకు దగ్గర నుంచి, ఎన్నికల కోడ్ని అమలు చేయడం దగ్గర నుంచి, కొన్ని చోట్ల దాదాపు 30 స్థానాలు ఉన్నా కూడా ఇది బహుశా మీరే వేరే ఇంటర్వ్యూలు కూడా చెప్పినట్టున్నారు. ఒక చోట ఏమో ఒక పేస్ పెట్టారు, కనీసం 20 స్థానాలు లేని చోట కూడా 5 పేసులు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అది ఎన్నికల కోడ్ని సరిగ్గా అమలు చేయకపోవడం. అంటే ఎవరికి అమలు చేయకపోవడం? ప్రధానమంత్రి గారు అధికార పక్షం వారికి దాన్ని ఎక్కడ కూడా వర్తించకుండా చేయడం. తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచడం, సరిగా చెప్పకపోవడం, బాగా ఒత్తిడి చేస్తే ఆలస్యంగా చెప్పడం, అది కూడా అసంపూర్ణంగా చెప్పడం. మీకు ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు 2వ ఫేజు లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ వివరాలు పూర్తిగా ఇవాళకి కూడా బయటికి రాలేదు. పైగా డాటా లేదు, పైగా ఏదో సెక్యూరిటీ అంటారు, లేకపోతే 2వ ఫేజ్, మిగతా ఫేజ్ ఓకే 2వ ఫేజ్ చెప్పలేదు, చెప్పాలి కదా. అంతేకాదు, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 7వ ఫేజు మనకి జూన్ 1వ తారీఖు అయిందండి. 4వ తారీఖు ఫలితాలు ప్రకటించారండి. పోలింగ్ 1వ తారీఖు అయింది, 4వ తారీఖు ఫలితాలు ప్రకటించారు. 6వ తారీఖు అంటే ఫలితాలు ప్రకటించిన 2 రోజుల తర్వాత అసలు ఎన్ని పోలయ్యాయో చెప్పారండి. నిజానికి ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు వెంటనే చెప్పాలి. ఇంత టెక్నాలజీ లేకపోయినా అసలు ఎన్ని పోలయ్యాయో చెప్పకుండా ఫలితం చెప్పడం ఏంటండి? మీరు మన స్కూళ్ళల్లో జరిగే ఎస్పీ ఎలక్షన్స్లో కూడా ఒప్పుకోం. 10 మార్కులకి 10 మార్కులకి 6 మార్కులు వస్తే 6 అని చెప్పాలి. బట్ మొత్తానికి ఎన్ని మార్కులకి పరీక్ష చెప్పాలి కదా, ఆ సమస్య ఉంది. సరే, అందుకనే అంటున్నాను. ఇప్పుడు ఇన్ని జరిగిన తర్వాత కొన్ని చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలించినటువంటి కొంతమంది వ్యక్తులు, సంస్థలు ఏం తెచ్చారంటే మొన్న 2024 ఎన్నికల్లో వాళ్ళు 10 కోట్ల ఓట్లు 10 కోట్ల ఓట్లు ఎక్కువ లెక్కించారు. దానివల్ల 15 రాష్ట్రాల్లో, అంటే 10 కోట్ల ఓట్లు 543 స్థానాల్లో ఒకేలాగా సరిసమానంగా పంచకూడదండి. కొన్నిటి మీద కొన్ని ఎక్కువ, కొన్ని తక్కువ అలా ఉంటాయి. కాబట్టి కొన్ని 79 స్థానాల్లో ప్రభావితం చేసింది ఇది. 15 రాష్ట్రాల్లో 79 స్థానాలు తారుమారయ్యాయి ఫలితాలు. అలా అయినందువల్ల ఇవాళ 293 సుమారుగా ఉన్నటువంటి ఎన్డీఏ ఇది ఇలా మారకపోతే 214లో ఆగేది, 214 స్థానాల్లో ఆగేది. ఇప్పుడు 240 ఉన్నటువంటి ప్రతిపక్షం 303 స్థానాలకు వెళ్ళేది అనేది ఒక అంచనా. అంటే ప్రభుత్వం ఎవరు పెట్టున్నారు అనేది కూడా తారుమారైంది మొన్న ఎన్నికల్లో అనేటువంటిది స్పష్టంగా ఉంది. అది 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 దేశం చర్చించాలి. అది ఒకటి. రెండవది, మొన్న 10 కోట్ల ఓట్లు ఎక్కువగా లెక్కించారు కదా, ఇది వదిలేసి మనలాంటి వాళ్ళందరం కూడా దీన్ని ప్రశ్నించకుండా వదిలేస్తే వచ్చే ఎన్నికల్లో 20 కోట్లు, దానికి హద్దు ఉండదుగా. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో 30 కోట్లు. అసలు ఎన్నికలు ఉంటాయా ఉండవా, ఇదొకటైతే ఇప్పుడు బీహార్లో ఎస్ఐఆర్ అండి. ఎస్ఐఆర్లో ఎన్ని ఓట్లు తీసేస్తున్నారు, ప్యూరిఫై చేస్తున్నాము అనే పేరుతోటి ఓట్లు తీసేయడం. హైకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. అసలు పేర్లు అసంబద్ధమైన పేర్లు, ABCDEFGH అలాంటి పేర్లు, తండ్రి పేరు భర్త పేరు అసంబద్ధమైనటువంటి పేర్లు, లేదా తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సార్, మీకు కొన్ని వందల ఇళ్లల్లో 1 రూము 2 రూములు ఉన్నటువంటి ఇళ్లలో 100 మంది 200 మంది ఉన్నట్టుగా చూపించడం, వివిధ కులాలకి మతాలకి చెందినటువంటి వాళ్ళని ఒకే చోట ఒకే రూమ్లో చూపించడం, ఒకే అడ్రస్లో చూపించడం, ఈ రకమైనటువంటి. అందుకే సార్ నేను ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్న ఏవైతే ఉన్నాయో మొత్తం అవన్నీ జరిగాయి. బట్ రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశాన్ని ఫ్లేరప్ చేసిన తర్వాత, లేదా అతని భాషలో చెప్పాలంటే ఒక బాంబు పేల్చిన తర్వాత
బీహార్లో ఏం జరగబోతుంది? మనం ఇంతగా మాట్లాడుతున్న నేపథ్యంలో అక్కడైనా సరే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంది? యాజ్ ఎ సెఫాలజిస్ట్గా కూడా మీరేమనుకుంటున్నారని నాకు తెలుసుకోవాలని. దానికి అంటే ఇదంతా మన మనసులో పెట్టుకుంటే, ఓకే, ఇప్పుడు నేను ఎంతవరకు చెప్పినవండి మీకు అందులో చాలా వరకు మీకు తెలిసినవే, నేను ఇదివరకు చెప్పినటువంటివే. ఫలితం ఎలా ఉండబోతోంది అని అంటే, సార్, జనం మనసులో ఉన్నటువంటిది బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో ఖచ్చితంగా ప్రతిబింబిస్తే ఎలా ఉంటుందో ఒక రకంగా ఉంటుంది. కానీ జనం మనసులో ఉన్నదానికి బ్యాలెట్ బాక్స్లో పడిన దానికి నువ్వు లెక్కించిన దానికి సంబంధం లేదనుకోండి, ఎవరేం చెప్తారు? సేమ్ పునరావృతం అవుతుంది. అయితే అంటే ఇప్పుడు మనకి డెమోక్రసీలో ఎక్కడైనా కూడా ఒక చాలా ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్ ఒకటి ఉందండి. అదేమిటంటే, నాకు అర్హత కనుకుంటే, అంటే పిచ్చి ఎక్కువ లేకపోతే అదొకటి ఇలా కొన్ని ఉన్నాయి కదా, అనర్హతలు ఉంటాయి కదా, అది కాకుండా నేను అర్హుడినైతే నాకు ఓటు హక్కు ఉండాలి. అవును. రెండవది, నేను అక్కడికి వెళ్ళి ఓటు వేయడానికి నేను స్వేచ్ఛగా వెళ్ళగలగాలి. అవును. 2. మూడోది, నేను వెళ్ళి వేసినటువంటి ఓటు నేను ఎవరికి వేద్దాం అనుకుంటున్నానో వాళ్ళకి అలాగా రికార్డ్ అవ్వాలి. ఆ తర్వాత అలా రికార్డ్ అయింది ఎలా అయిందో అలాగా లెక్క పెట్టాలి. ఎలా అయింది అలాగే లెక్క పెట్టి ఆ లెక్కనే ప్రకటించాలి. ఇప్పుడు మీరు చెప్తున్న 4 దశల మీద డౌట్ ఉంటే మీరు సెఫాలజీ ఏముంటుంది, మరొకటి ఏముంటుంది. సెఫాలజీ అయినా అంతే, జాతకం చెప్పేవాళ్ళని ఒకటి. దానికి దీనికి ఏమిటి తేడా ఉంటుంది? ఇప్పుడు ఇవి ఏమీ పాటించకుండా సరే, ఇన్ కేస్ సజావుగా జరిగితే, సో మీరు అన్నట్టుగా బీహార్లో ఫలితం వస్తుంది అని అంటారు. బట్ ఒకవేళ అలాంటిదే జరిగితే, ఇప్పుడు సజావుగా జరిగితే, అదే మీరు ఎలాగో కోర్సులో చెప్పారు సార్ ఆ విషయాన్ని, మీరు ఎలాగో సజావుగా జరిగితే ఓటర్ లిస్టు సరిగా ఉంటే, ఆ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు సరిగా వెళ్ళి ఓటు వేయగలిగితే, వేసిన ఓటు వేసినట్టుగానే రికార్డ్ అయితే, రికార్డ్ అయినట్టుగానే లెక్క పెట్టినట్టుగానే ప్రకటిస్తే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అతి కష్టం మీద ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్యలో ఒక 10% 20% కన్నా ఎక్కువ రావండి. అంతకన్నా ఎక్కువ. అలాగే గనక దేశం మొత్తం మీద ఎన్నికలు జరిగితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నూకలు చెల్లిపోతాయండి. మొన్నే చెల్లిపోయాయి యాక్చువల్గా. సో ఇది ఒక రకంగా నైతిక ఓటమి కిందే ప్రజాస్వామికవాదులు అంటే ఒక రకంగా, అంటే నైతిక ఓటమి కూడా అంతే కదా, నైతిక ఓటమి కిందే. అంటే ఇప్పుడు ఏదైతే గెలుపుందో, ఏదైతే గెలిచాం 4సారో 3సారో అని అనుకుంటూ ఉన్నారు, ఇదంతా కూడా గెలుపు కాదు అని చెప్పి ప్రజాస్వామికవాదులు, ఇలాంటి మొన్న ఓట్చేరి ఇన్సిడెంట్ తర్వాత మొత్తం అందరికి కూడా అర్థమైపోయింది. బీహార్లో అలాంటి అవకతవకలు జరిగితే కనుక ఖచ్చితంగా జనంలో ఎంతో మార్పు వచ్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఏమవుతుందండి షరీఫ్ గారు, మార్పు వచ్చే అవకాశం ఉందా లేదా అదొకటి, మార్పు రావాలి అని కోరుకోవడం ఒకటి. సార్, ఇప్పుడు వస్తుందంటావు మార్పు, ఎలా వస్తుందంటావు మార్పు అని అడగడం ఒకటి. ఇవన్నీ కాకుండా నేను ఎంచుకునేటువంటి మార్గం, నేను 10 మందికి చెప్పేటువంటిది ఏంటంటే, మార్పు తీసుకురావడానికి నడుం కట్టండి. అవును. అంతేగాని ఎప్పుడు వస్తుందంటావు, ఎలా వస్తుందంటావా, సాధ్యమేనా, అది మన ముందున్నటువంటి ప్రశ్నలు కాదు షరీఫ్ గారు. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉంది అని అంటే, ఇవాళ అంటే ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలే అనుకోకండి. ఇప్పుడు మీరు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారా, స్వేచ్ఛగా రాయగలుగుతున్నారా, ఒత్తిడి లేకుండా చేయగలుగుతున్నారా, ఒత్తిడి లేకుండా నిరసన చేయగలుగుతున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి, చూడండి ఒకసారి. ప్రజాస్వామ్యం సజీవంగా ఉందా? కోర్టులు బాగున్నాయా? మన లోక్సభ శాసనసభలు సరిగా పనిచేస్తున్నాయా? ప్రభుత్వాలు జవాబుదారీగా ఉన్నాయా? రాజకీయ ప్రక్రియ సరిగా జరుగుతోందా? ప్రజలకి ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు నిజంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారా? ఇవన్నీ కూడా చర్చలోకి వస్తాయి. ప్రజాస్వామ్యం అంటే మనం జస్ట్ మాట్లాడే హక్కు దగ్గర ఒకటి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాం, కానీ మిగతా ఎన్ని చోట్ల తూట్లు పడుతూ ఉన్నా కూడా
రాజకీయంలో ఇది ఇంతే అని ఒక యాక్సెప్టెన్సీ కూడా కొన్ని వర్గాల్లో వచ్చేసింది. చాలా మందిలో ఉంది. చివరికి ఒక్క మాట కూడా అంటే మేధావులు మీ బాటి వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే చివరికి న్యాయ వ్యవస్థలోని జడ్జీలే తమకు తీర్పు మామూలుగా స్వేచ్ఛగా ఇవ్వలేని పరిస్థితులు కూడా ఏర్పడిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. అలాంటిది ఇంకా పౌరులకు మాట్లాడే స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది? తమకు నచ్చినట్టు మాట్లాడితే మాట్లాడినట్టు, లేదనంటే వాళ్ళ మీద రకరకాల ముద్రలు వేసేయడం, పోలరైజ్ చేసేయడం, సైడింగ్ చేయడం, లేబిల్స్ వేయడం, ఇదంతా చూస్తూ ఉన్నాం మనం, రెగ్యులర్గా జరుగుతుంది. సార్ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా దేశవ్యాప్తంగా ఎన్నికలు తప్పుదోవ పట్టాయి, అన్ని చోట్ల కాకపోయినా మీరు చెప్పినట్టు 10 కోట్లకు సంబంధించి మొత్తం 70 చిల్లర మీరు చెప్పారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అలా జరిగిందని అనుకుంటున్నారా? ఏపీలో కానీ తెలంగాణలో కానీ? అలాగే జరిగిందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో దగ్గర 12.5% ఓట్లు ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా ఉంది. మా అంచనా ప్రకారం నేను లోక్సభ అంచనా వేశాను, అసెంబ్లీ అంచనా వేయలేదు. బట్ లోక్సభ నుంచి మనకి ఓకే, లోక్సభ వరకే చెప్పండి సార్, పర్లేదు. లోక్సభలో ఆంధ్రప్రదేశ్లో 7 స్థానాలు చేతులు మారాయండి. తెలంగాణలో దగ్గరగా 4.5-5% మధ్య ఓట్లు ఇన్ఫ్లేట్ అయ్యాయి ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి. వాటి ప్రభావం 3 లోక్సభ స్థానాల మీద పడింది. తెలంగాణ 3 లోక్సభ స్థానాల చేతులు మారాయి. ఇది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి. మనం మళ్ళీ విస్తృతమైనటువంటి ప్రశ్నలోకి వెళితే షరీఫ్ గారు, ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది 5 ఏళ్లకోసారి ఇది ఓట్ల పండగ అని చెప్పి వెళ్ళి ఓటేసి ఇంక అయిపోయింది మన పని, అంతే, మన డెమోక్రాటిక్ డ్యూటీని మనం నిర్వర్తించేసాము, మన బాధ్యత తీరిపోయింది అనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే ఇట్స్ ఎ గవర్నమెంట్ బై డిస్కషన్, బై డిస్కోర్స్, బై డిబేట్. చర్చ జరగాలి, అభిప్రాయ సేకరణ జరగాలి, అభిప్రాయాన్ని వెల్లడించాలి, స్వేచ్ఛగా వెల్లడించగలగాలి, దానికి కావాల్సిన మాధ్యమాలు ఉండాలి, దానికి కావాల్సిన అవకాశాలు ఉండాలి, అది వినేవాళ్ళు ఉండాలి, ఆ విని స్పందించాలి, జవాబుదారీ ఉండాలి, జవాబు చెప్పాలి ప్రభుత్వం. ఇక్కడ ఒక చిన్న టిపికల్ క్వశ్చన్ సార్ ఏంటంటే, ఇప్పుడు తమ ఓటు దగ్గర నుంచి లాక్కుంటున్నారు, మన దగ్గర నుంచి డబ్బు లాక్కోవడమో లేకపోతే ఇంకోటి అయితే దోపిడీ కిందికి వస్తుంది. మనకున్న హక్కు, మీ ఓటును మిమ్మల్ని వేయనిస్తూనే, మీకు కావాల్సిన డబ్బు మీకు ఇస్తూనే అదనంగా ఓట్లు తయారు చేసుకోవడం, అడ్రస్లు రకరకాలు పెట్టడం, ఒక 10 మంది ఓట్లు వేస్తే 70 మంది ఓట్లు వేసినట్టుగా ఈ మ్యానిపులేషన్ అంతా కామన్ మ్యాన్కి అర్థం అవుతుందంటారా? కామన్ మ్యాన్కి అర్థమైతేనే మనం మాట్లాడాలి, కామన్ మ్యాన్కి అర్థమైతేనే మనం ఈ ఇష్యూని రేస్ చేయాలి అనేది పొరపాటు అండి. ఇప్పుడు కామన్ మ్యాన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కామన్ మ్యాన్కి అర్థమవుతుంది, పనికొస్తాం అందరికీ. అల్టిమేట్గా మీరు చేస్తున్న వాదనంతా కామన్ మ్యాన్తో ముడిపడి ఉంది. అతను ఫ్లేర్ అయిపోయి అతను వాయిస్ రైజ్ చేస్తేనే మనం అనుకుంటున్న అభిప్రాయాలన్నీ కూడా కార్యాచరణ వైపు వెళ్తాయేమో అనేది నా ఆలోచన సార్. ఖచ్చితంగా అర్థం అవ్వాలి, అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమయ్యేలాగా చెప్పేటటువంటి బాధ్యత అర్థం చేసుకున్న వాళ్ళ మీద ఉంది. అర్థం చేసుకున్న వాళ్ళతోటి చెప్పించేటువంటి బాధ్యత మీలాంటి వాళ్ళ మీద ఉంది సార్. ఇది కాకుండా వేరే విషయాల గురించి మాట్లాడుతూ మనం కాలక్షేపం చేయొచ్చు, కానీ ఇది 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 ప్రాణం లాంటిది, మన సామూహిక జీవితానికి ఇది ప్రాణం లాంటిది. ఇప్పుడు మీరు డబ్బు గురించి అన్నారు, డబ్బు దోపిడీ చేయడం, ప్రజాస్వామ్యం దోపిడీ చేయడం, ఓటు దోపిడీ చేయడం అని అన్నారే. ఒక్క విషయం చెప్పాలండి, మనకి మీకు కూడా తెలిసే ఉంటుంది, నాకు మంచి ఫ్రెండ్ కణన్ గోపీనాథన్ అని, ఆయన ఐఏఎస్లో ఉండేవాడు, అభిప్రాయ భేదాలు వచ్చి ప్రభుత్వంతో ఆయన రాజీనామా చేశాడు. ఆయన ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ వాడుకున్నటువంటి యాప్స్ వాటి యొక్క సెక్యూరిటీ ఆడిట్ చేశాడు. ఆయన టెక్నాలజిస్ట్. ఆయన చేస్తే ఏ ప్లాట్ఫామ్లో చెక్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క ఓటర్ లిస్టు యాప్స్ కానీ, ఓటింగ్ యాప్ కానీ, మీరు తీయమని, వేయమని, జోడించమని, అదని ఇదని చేసేటువంటి అప్లికేషన్ పెట్టుకునేటువంటి డిజిటల్ అప్లికేషన్ పెట్టుకునేటువంటి ఇవన్నీ వేటికి కూడా సెక్యూరిటీ స్కోర్ 15% దాటలేదండి. 15%. కెన్ యూ బిలీవ్ ఇట్?
15% is the security score of the Election Commission's website and apps. ఎవరైనా కూడా మీరు మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, మీ బ్యాంక్ వెబ్సైట్, మీరు ఎలక్ట్రానిక్ డిజిటల్ బ్యాంకింగ్ చేస్తుంటారు కదా, చేస్తాను, లేకపోతే యూపీఐ చేస్తుంటారు కదా, వాటి సెక్యూరిటీ 100% లేదనంటే మీరు ఒప్పుకుంటారా? అంతకన్నా విలువైంది కదా ఇది. అలాంటిది 15% స్కోర్ చేయనటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ యాప్స్, వెబ్సైట్స్ ఈ ప్రజాస్వామ్యం ఎలా కాపాడితే చెప్పండి. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు మీరు ఒక చిన్న మాట మాట్లాడితే దేశద్రోహం కేసు పెడతారు వాళ్ళకి. అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో, నేను పలానా పార్టీ అని నేనైతే అన్న, ఎందుకంటే నేను చాలా ఇష్యూస్ గురించి చూసినప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పార్టీ కూడా అదే నియంత్రిత పార్టీ కింద మారుతున్న దశ నేను గమనించాను కాబట్టి గత కొన్ని ఎన్నికల్లో. అయితే మీరు చిన్న మాట మాట్లాడితే దేశద్రోహం కోసం వేస్తారు, లేదా చిన్న తప్పు చేసిన దేశద్రోహం చేస్తారు, లేదంటే లోపలేస్తారు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద కొడతారు. చాలామంది చిన్న చిన్న మాటలకే ఏళ్ల తరబడి పెడతారు, ఎఫ్ఐఆర్ కూడా ఉండదు, ఛార్జ్ షీట్ ఉండదు. ఓటు లాగేసిన అతన్ని అంతకన్నా తీవ్రమైన సమస్య కదా. ఈ దేశ నమ్మకాన్ని, ఒక సగటు మనిషి నమ్మకాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ వాయిస్ని లాక్కోవడం, ఈ దేశ ఆత్మని లాక్కోవడం కదా ఒక రకంగా. మరి దీనికి కోర్టులు కూడా చాలా తీవ్రమైన అఫెన్స్ కింద ఎందుకు చూడట్లేదు? దీని మీద ఎందుకు ఈ డ్రాగేషన్ ఉంటుంది, ఈ తాత్సారం, ఈ ఉదాసీనత ఎందుకు ఉంటుంది అనేది నాకు అర్థం కాని విషయం సార్. కోర్టు కూడా వద్దామండి. అంతకుముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడుతాను, మీరు మాట్లాడుతున్నారు, ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. వీళ్ళెవ్వరూ నాలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యే అవకాశాలు, ముఖ్యమంత్రులు అయ్యే అవకాశాలు లేదు, మేము ఆశించం కూడా మాట్లాడుతున్నాం. కానీ ఇంతకన్నా ఆశ్చర్యపోవాల్సింది ఏమిటంటే, అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఈ గతంలో అయినటువంటి వాళ్ళు, ఇప్పుడు అవ్వలేకపోతున్నటువంటి వాళ్ళు, అయ్యే అవకాశాలు ఉండట్లేదురా బాబు అని చెప్తున్నా కూడా వీళ్ళు ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు? కోర్టు తర్వాత వద్దాం. ముందు అసలు వీళ్ళలో ఒక సంచలనం నాకు కావాలి కదా. నేను ఇక్కడే ఒకటి యాడ్ చేస్తాను సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ కష్టపడి ఆయన మొత్తం డేటా అంతా తీసుకొచ్చి జనాలకంతా లేదా దేశంలో అందరినీ పరిచయం చేస్తున్నాడు. నువ్వు అన్ని చోట్ల మారుతావు కానీ నా రాష్ట్రం సంగతి మాట్లాడవే అని ఒక నాయకుడి మాట్లాడడం మీరు చూసే ఉంటారు. నీకు అన్యాయం జరిగింది, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నిజంగా ఇక్కడ ఓటు గోల్మాల్ జరిగితే నువ్వు అధికారంలోకి రావాల్సిన వాడివి, నువ్వు నీ గురించి ఫైట్ చేయకుండా ఇంకెవరో ఫైట్ చేస్తుంటే నువ్వు నా గురించి ఫైట్ ఎందుకు చేయవని అడగడం ఏంటి? అంటే మాట్లాడడానికి రాజకీయ పార్టీలు, సమాజంలో ఒక హోదాలు ఉన్న వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఎందుకుంది? భయపడుతున్నారు కొంతమంది ఉదాసీనంగా ఉన్నారు, కొంతమంది మనం ఏదో తప్పు చేసామని కాబట్టి మనకి ఇలా అయిందేమో, మనం ఈసారి మళ్ళీ వస్తామేమో, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామేమో, అవకాశం ఉందేమో అనుకునేవాళ్ళు ఒకళ్ళు. కొంతమంది వాళ్ళు చాలా బలంగా ఉన్నారు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళతోటి జత కడితే మనం కూడా నెగ్గుతామేమో రేపు పొద్దున్న అనేటువంటి ఆలోచనలు కొంతమంది ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇదంతా నేను చెప్తున్నాను, ఒక్క విషయం మీకు క్లారిఫై చేయాలి. నేను అంటే నాకు నచ్చినటువంటి పార్టీయో నాయకుడో అధికారంలో ఉంటే ఈ మాట మాట్లాడకుండా ఉండడం, నాకు ఏదో నచ్చలేదు కాబట్టి ఈ మాట మాట్లాడడం మాత్రం కాదండి షరీఫ్ గారు. నేను లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. నాకు నచ్చినటువంటి పార్టీ అయినా కూడా ఈ రకంగా ఎన్నికైతే నేను ఒప్పుకోరు. నాకు తెలుస్తుంది సార్ విషయం, అందుకే నేను కాస్త రాష్ట్ర రాజకీయాల గురించి కూడా నేను అడుగుతుంది. అందుకే నాకు నచ్చినటువంటి పార్టీ సరిగా ఎన్నికై వస్తే స్వాగతిస్తాం. అయితే నాకు నచ్చినటువంటి పార్టీ సరిగా ఎన్నికై వస్తే నేను ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ మనసు మార్చి ఇలా కాదు, ఇది మంచిది కాదు, ఇంకో దాంట్లోకి మీరు ఆలోచించాలి, ప్రత్యామ్నాయం ఆలోచించాలి అని నా పని నేను చేసుకుంటాను. కానీ ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం పని చేసినా కూడా ఆ మార్పు ప్రజల్లో వచ్చినా కూడా బ్యాలెట్ బాక్స్లో రావట్లేదు కదా. అదే ఆగాలి అంటే ఎలక్ట్రల్ ప్రాసెస్ నిఖార్సుగా ఉండాలి అనేటటువంటిది మాలాంటి వాళ్ళ ఉద్దేశం. అంతేగాని వాళ్ళు ఏదో నచ్చలేదు కాబట్టి ఇదంతా చేసి రేపొద్దున మాకు నచ్చిన వాళ్ళు ఎన్నికైతే పర్వాలేదు అది మాత్రం అట్లేం లేదు సార్. ఇప్పుడు మీరు మన దేశవ్యాప్తంగా ఉత్తరాదిలో జరుగుతున్న ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తున్నాం. కళ్ళ ముందు నిన్నలేకమన్నా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరిగిన తర్వాత పైగా ఈ ఎన్నికల ప్రాసెస్ మీద విపరీతమైన చర్చ జరుగుతున్న సందర్భంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలా జరిగింది, కనీసం ఓటు కూడా చివరికి కలెక్టర్ కూడా వీడియోలతో సహా రిలీజ్ చేశారు. అంటే ఇందాక
ఇక్కడ ఇష్యూస్ గురించి మాట్లాడలేదని చెప్పేసి అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమైతే కామెంట్ చేశాడో అది కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఎన్నికల నిర్వహణ గురించి కూడా నేను చెప్తున్నా. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, అది బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకో పార్టీ అయినా కావచ్చు, వాళ్ళు ఆ సిస్టమ్ని గౌరవించే విధానాన్ని మెల్లమెల్లగా పక్కన పెట్టేసి నెగ్గడమే ముఖ్యమైంది అనే వాతావరణంలోకి వెళ్ళిపోతున్నారు కదా. ఇక్కడ సమస్య ఎక్కడుంది అనేది నా పాయింట్. లోతైన ప్రశ్న. అది తేలిగ్గా సమాధానం ప్రశ్న కాదు. దాన్ని పూర్తిగా నేను చేయగలనా, సమాధానం చెప్పగలనా, ఆన్సర్ చేయగలనా అనేది నాకు తెలియదు. కానీ సార్ నాకున్నటువంటి ఆలోచనలు ఈ విషయం మీదే పంచుకుంటాయి. చెప్పచ్చు. అది ఎంత సమగ్రంగా ఉంటుంది అది తర్వాత. మీ ఆలోచనలు మీకుంటాయి, నా ఆలోచనలు నాకుంటాయి. ఇప్పుడు అసలు ఎందుకు ఈ పరిస్థితి వాళ్ళు ఇలా ఉంది అనేది ఒక క్వశ్చన్ అనేది ఒక మౌలికమైన ప్రశ్న వేసుకుందాం. మన ప్రజాస్వామ్యంలో కొన్ని మౌలికమైనటువంటి లోపాలు ఉన్నాయి స్ట్రక్చర్లోనే. అది కూడా మాట్లాడుకోవాలి. దానికన్నా ముందు ఇంకొక మాట ఏం మాట్లాడుకోవాలంటే, మనం ఏం ఆశిస్తున్నాము? ఈ రాజకీయ పార్టీలన్నీ మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నాం. మనం అలా ఆశించడం అనేటువంటిది, ఈ రాజకీయ పార్టీలు, ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని ఆశించడం, అక్కడ నాకు దోషం కనపడుతుంది. ఎందుకనంటే మన దేశంలో, మన ప్రజాస్వామ్యంలో ఇవాళ మనకున్నటువంటి పార్టీలు 99%, 100% అన్ను 99.9% అనుకుందాం, అవి స్వతహాగా డెమోక్రాటిక్ కాదు. ఓకే. ఈ డెమోక్రాటిక్ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనటువంటి పార్టీలు, వారి పార్టీల్లో ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి పార్టీలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాయి అని ఎలా ఆశిస్తాం మనం? ఎందుకు ఆశించాలి? అంచేత ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత పౌర సమాజం తీసుకోకపోతే, ఎగ్జాక్ట్లీ పౌర సమాజం ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉంది అని అనుకుంటే ఈ ప్రజల్లో మనం మనుగడ సాగించాలంటే మనం ప్రజాస్వామ్యంగా లేకపోతే కష్టమవుతుంది అనే సిగ్నల్ వెళ్ళకపోతే ఆ పార్టీలు కూడా ప్రజాస్వామ్యయుతంగా పనిచేయవు. సో అంచేత మన పని ఆశించడం కాదు, ఎక్స్పెక్ట్ చేయడం కాదు. పొలిటికల్ పార్టీస్ ఎందుకు ఇలా ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్ ఎందుకు చేయటం లేదు, పొలిటికల్ పార్టీ ఇప్పుడు ఫామ్ 17C పార్ట్ 1 ఎంత పోలైంది, ప్రతి బూత్లోనూ పార్టీ ఏజెంట్కి ఇస్తారు కదంటే మానేసి తీసుకోవట్లే వాళ్ళు. మరి వాళ్ళు పార్టీలది కదా పార్టీల బాధ్యత కాదు, నాది బాధ్యత, నీది బాధ్యత, మనందరిది బాధ్యత కదా. అంతే. పౌర సమాజం బాధ్యత తీసుకోకుండా ఇది మనం పొలిటికల్ పార్టీస్కి అవుట్సోర్స్ చేసేసి వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చేస్తారులే, వాళ్ళు చేయలేదంటే ఇందులో ఏమీ లేదనమాట, లేకపోతే ఇదేదో, అసలు అది కాదు. అక్కడే దోషం ఉంది. మరొక మౌలికమైన దోషం అంటే ఇది మనం చాలా చాలా ప్రక్షాళన చేయాలి. ఎన్నికల మన ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళన చేయాలి అని అంటే ఎన్నికల్లో డబ్బులు ఇంత ఖర్చు పెట్టుకోకూడదు, అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, దాని మీద నిఘా పెడతాం, ఇది పెడతాం, ఇవన్నీ స్ట్రక్చర్ ఉంది సార్, ఒకదాంతో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. కానీ అది బేసిక్ మౌలికమైనటువంటి క్వశ్చన్స్ని అడ్రస్ చేయదు అది. ఓకే, ఇంకొంచెం ప్రజాస్వామ్యం మనం ఏర్పరచుకున్నటువంటి ప్రజాస్వామ్యం మీద ఇంకొంచెం లోతుగా వెళదాం. ఇప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్యంలో, ఇవాళ మనం అనుసరిస్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో 2 మౌలికమైనటువంటి సూత్రాలతోటి వెళుతున్నాం మనం. ఒకటి టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ, రెండోది ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. ఇప్పుడు ఈ గదిలో మనం నలుగురు ఉన్నామండి. నాకు నెగ్గేటువంటి మీరు నెగ్గుతున్నారు అనుకోండి, మీకు ఏం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల మెజారిటీ మీకు అవసరంలా. మీకు ఏం కావాలంటే మీకన్నా కింద నెక్స్ట్ వాటి కన్నా 1 ఓటు ఎక్కువ ఉంటే చాలు మీకు. అంతేగా.
అదే ప్రజాస్వామ్యాలు. ఒక్క ఓటు గెలిపే కదండి. ఒక్క ఓటు గెలిపే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెజారిటీ మీకు అవసరం లేదు. మీకు పర్సంటేజ్ కూడా అవసరం లేదు. అసలు మీకు నాకన్నా ఒక ఓటు ఉంటే సరిపోతుంది. ఓకే, దాన్ని క్రూడ్గా సింపుల్గా ఒక విషయం చెప్పి, ఒక రాష్ట్రంలో 100 నియోజకవర్గాలు ఉన్నాయనుకుందాం. 100 నియోజకవర్గాల్లో 2 పార్టీలు పోటీ పడుతున్నాయి అనుకుందాం. ప్రతి నియోజకవర్గంలోనూ 100 నియోజకవర్గాల్లో నా పార్టీకి 99 ఓట్లు వచ్చాయి ఒక్కొక్క నియోజకవర్గంలో. మీ పార్టీకి 100 ఓట్లు వచ్చాయి ఒక్కొక్క నియోజకవర్గంలో. నాకన్నా మొత్తం 100 నియోజకవర్గాల్లో నాకన్నా మీకు 100 ఓట్లు ఎక్కువ. కానీ మొత్తం అసెంబ్లీలో 100 మంది మీరే ఉంటారు, నేను అసలు ఉండను. ఇది నాకు ఒక్కొక్క నియోజకవర్గంలో మీకన్నా ఒక్క ఓటే తక్కువైనా కూడా దిస్ ఈజ్ ది టెరిటోరియల్. అంతే, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. ఇక టెరిటోరియల్ వచ్చేప్పటికి ఏమవుతుంది, మన దేశం అండి, మన దేశం అది భాషాపరంగాను, మతపరంగాను, కులపరంగాను, ప్లెయిన్స్, లేకపోతే ఫారెస్ట్ ఏరియా, హిల్ ఏరియా, ఇలాగ రకరకాలైనటువంటి చాలా వైవిధ్యమైనటువంటి దేశం ఇది. తర్వాత మరీ ప్రత్యేకంగా సామాజిక వర్గాలు, అది మతం కావచ్చు, కులం కావచ్చు, భాష కావచ్చు, సామాజిక వర్గాలు జియోగ్రాఫికల్గా కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు చాలా పాపులర్, మీకు ఈ రాష్ట్రంలో 100 ఓట్లు వస్తాయి. రాష్ట్రం మొత్తం మీద మీరు పాపులర్, మీకు 100 ఓట్లు వస్తాయి. నేను రాష్ట్రంలో ఒక ప్రాంతంలో బాగా తెలుసు, నాకు మొత్తం మీద 50 ఓట్లే వస్తాయి. కానీ 50 ఓట్లతోటి నేను 10 నియోజకవర్గాలు గెలుచుకుంటాను. మీరు 100 ఓట్లు, ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ఓటు వస్తుంది మీకు. అవును, మీకు 100 ఓట్లు వచ్చినా జరుగుతుంది సార్. మీకు 100 ఓట్లు వచ్చినా కూడా మీకు ఒక్క స్థానం రాదు. నాకు 50 ఓట్లకి 10 స్థానాలు వస్తాయి. నేను 10 మందిని పంపుతాను అక్కడికి, మీరు ఒక్కడు కూడా పంపలేరు. ఇది టెరిటోరియల్. అంచేత ఈ ప్రాంతంలో కులం, ఈ ప్రాంతంలో మతం, ఈ రాష్ట్రంలో భాష, ఇక్కడ మతం, అక్కడ మరొకటి, ఇక్కడ మరొకటి అని. ఇప్పుడు మీరు చూడండి, మనకి దక్షిణ భారతదేశం ఉందండి. దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే 139, 140 స్థానాలు ఉన్నాయండి. మీకు ఈ 140 స్థానాలు కూడా ఒక పార్టీ గెలిచినా, ఒక కూటమి గెలిచినా, 3 ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఈ 3టిని కొట్టేస్తుందండి. అవును, అసలు వీళ్ళు గంపగుత్తన వీళ్ళు ఓట్లు వేయకుండా ఉన్నా కూడా అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయిపోయి మన మీద పరిపాలన సాగించే పరిస్థితులు ఉన్నాయి. అది ఎందుకు వస్తుంది? అది బోత్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ద టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ. దీంతో అంటే ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్ ఏమిటి? ప్రతి వాడి వాయిస్కి ఒక విలువ ఉండాలి. 90 ఇప్పుడు 10 మందో 15 మందో ఒక నియోజకవర్గంలో ఒక మాట అనుకుంటే ఎక్కడో చోట దాని వాయిస్ అక్కడ రావాలి, ప్రతిబింబించాలిగా, అక్కడ ప్రతిఫలించాలి కదా, వినపడాలి కదా, వినపడదుగా. ఏమైపోతుంది? అది సంఖ్య అనుకుంటే మనకు పెద్దగా దాని ప్రాముఖ్యత తెలియదండి. ఆ సంఖ్యని అది మహిళలు అనుకున్నా, లేకపోతే దళితులు అనుకున్నా, లేకపోతే మైనారిటీలు అనుకున్నా, ఈ కులం వారు అనుకున్నా, ఆ భాష వాళ్ళు అనుకున్నా, ఈ మతం వాళ్ళు అనుకున్నా, మరి వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళ వాయిస్ని ఎవరు వినిపిస్తారు? వాళ్ళకి ప్రాతినిధ్యం ఎవరిస్తారు? ఈ ప్రశ్నలు ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. అంచేత మనం మన ప్రజాస్వామ్యాన్ని ఎలాగ అమలు చేసుకుంటున్నాము. నేను చాలామంది అంటారు ఆ దేశంలో చూడండి ఆయన, ఏ దేశం దారి ఆ దేశాంది. అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళకున్న రోగాలు మనకు లేవు, మనకున్న జబ్బులు వాళ్ళకి లేవు, మనకున్న రోగాలు వాళ్ళకి లేవు. వాళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారో మనకు సంబంధం లేదు, మనం ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళకి సంబంధం లేదు. వారి బాధ వారిది, మన బాధ మనది. మనది ఈ దేశం. మనం ఈ రకమైనటువంటి సూత్రాలతోటి, ఈ రకమైనటువంటి విలువలతోటి మనం ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ విలువలు
ఎక్కడి నుంచి వచ్చాయి? మన సుదీర్ఘంగా మనం చేసినటువంటి రాజకీయ పోరాటం, స్వాతంత్ర సమరం, వాటిల్లోంచి ఉద్భవించినటువంటి కొన్ని విలువల్ని కాపాడుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని పెట్టుకున్నాం. ఆ రాజ్యాంగం, ఆ విలువల ద్వారా, ఆ విలువలకు అనుగుణంగా మనం ఎన్నికలు, మన 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 దేశం, దాని స్వరూపాన్ని మనం రచించుకున్నాం. అంటే నేనేమంటానంటే సార్, మొత్తానికి ప్రజాస్వామ్య పరిరక్షణ అంతిమంగా పౌరులదే అని నేను అనుకుంటాను సార్. మేబీ రాంగ్. ఎట్లా అంటే రాంగ్ కాదు, పౌరులదే ఉంటుంది సార్. ఎందుకంటే మొత్తం 4 ఒకదానితో ఒకటి అనుసంధానమే ఉంది. ఒకవేళ జ్యుడిషియరీ ఫెయిల్యూర్ అయిందనుకోండి, పార్లమెంట్కి సంబంధించిన పార్లమెంట్లో ఉన్న వాళ్ళు చట్టాలు చేసి దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, ఇక్కడ ఓట్లు వేసే వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి. వీళ్ళందరూ ఓట్లు ఫెయిల్ అయితే మీడియా అయినా సరే కొద్దిగా జస్టిఫికేషన్ చేయాలి. సో ఇట్లా ఒకదానికొకటి లింకప్ ఉంది. మొత్తం మొదటి 3 కూడా ఫెయిల్యూర్ అయితే, ఏ ప్రజల కోసమైతే ప్రజాస్వామ్యాన్ని మనం ఎన్నుకున్నామో ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మొదట ఉండి 3 కూడా ఏకమైపోయి ప్రజల్ని దోచుకుంటున్నప్పుడు ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. అది మళ్ళీ నేపాల్ దగ్గరికి అది పెద్ద ఉదాహరణ కింద కూడా నేను చూడను, కానీ బట్ అంతో ఇంతో చైతన్యం ఉండాలిగా, మాట్లాడాలి కదా. సో ఆ మాట్లాడే వాయిస్ లేకుండా ఎక్కడికక్కడ సప్రెషన్కి గురి చేసే విధానం ఉంది కదా, దాన్ని కౌంటర్ చేయడానికి అంతిమంగా మనకి కోర్టులే ఉంటాయి. నాకు మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే నేను వెళ్ళి వెంటనే కోర్టుకు వెళ్తాను. పార్లమెంట్లో ఏదో బిల్లు రాంగ్ చేస్తే ఇది రాంగ్ అని చెప్పేసి మనం వెళ్తాం. కానీ అన్నిటినీ కాపాడాల్సిన ఆ వ్యవస్థ కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ తయారైపోయింది. పైగా న్యాయ వ్యవస్థ అంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు ఏంటంటే దానికి రంగు, రుచి, వాసన, కళ్ళు, చెవులు ఇవేమి ఉండవు. న్యాయం ఒకటే దానికి తెలుస్తుంది, న్యాయం గురించి మాట్లాడుతుంది. ఇవాళ న్యాయ వ్యవస్థకు కూడా మత భావనలు అంటగట్టడం, న్యాయ వ్యవస్థలో కూడా రాజకీయ జోక్యం కలగడం, ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది? దీనికి ఏంటి సొల్యూషన్ అనేది? షరీఫ్ గారు, మీరు ఇందాక నుంచి న్యాయ వ్యవస్థ గురించి అడుగుతున్నారు. మీరు గమనించడం లేదు, దాటేస్తున్నాను నేను. మీరు దాన్ని వదలడం లేదు. ఎందుకు దాటేస్తున్నానంటే నాకు అభిప్రాయం లేక కాదు, కానీ సెన్సిటివ్. మనం న్యాయ వ్యవస్థ గురించి నిక్కచ్చిగా మనసు విప్పి మాట్లాడామనుకోండి, అది మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. కానీ సార్ ఒక్క విషయం చెప్తానండి, నాకు న్యాయ వ్యవస్థ మీద చాలా గౌరవం ఉంది, మీకు కూడా న్యాయ వ్యవస్థ మీద చాలా గౌరవం ఉందని అనుకుంటున్నాను. అందుకే కదా ఇంత తపన, అందుకే కదా ఈ ప్రశ్న, అందుకే ఇవాళ అంటే కొన్ని తీర్పులు మనకు నచ్చకపోవచ్చు, నచ్చచ్చు, కానీ వాళ్ళు అవి ఏదో స్వార్థంతో మరో దాంతో చేశారు, ప్రజలిస్తూ చేశారు అనేటువంటి సాహసం కూడా నేను చేయను. కానీ అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, ఒక జడ్జి గారు నేను పలానా తీర్పు ఇచ్చే ముందు దేవుడి దగ్గర కూర్చుని కళ్ళు మూసుకుని ఏం తీర్పు ఇవ్వమంటావు అని అడిగితే నాకు ఈ తీర్పు ఇవ్వమని చెప్పారు అన్నారనుకోండి, నాకు కొంచెం అనుమానం వస్తుందండి. నేను మేబీ రాంగ్, అనుమానించకూడదేమో తెలియదు నాకు, అనుమానం మీతో చెప్పుకుంటున్నాను నేను, అనుమానం వస్తుంది. తర్వాత సాధారణంగా మనకున్నటువంటి నియమాలు, నిబంధనలు అంటారా, లేకపోతే మనకున్నటువంటి సాంప్రదాయాలు అంటారా, న్యాయమూర్తులు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల మీద, తీర్పుల మీద, ఆదేశాల మీద బయటకు వచ్చి నేను అందుకు ఇచ్చాను, ఎందుకు ఇచ్చాను చెప్పుకోరండి. ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, చెప్పకూడదు అనేది ఒకటి ఉంది. అది పబ్లిక్ డిస్కషన్ రాకూడదు. అది మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ అయితే ఆ కోర్టులో దాని గురించి కొంత మాట్లాడచ్చు. కానీ బయటకు వచ్చి ఇలా ఇచ్చాను, అలా ఇచ్చాను, నాకు ఆయన చెప్పారు, ఈయన చెప్పారు, దేవుడికి కల్లోకి వచ్చాడు, ఇటువంటివి జనరల్గా చెప్పరు. ఇంకోటి, ఈ మధ్య ఇలాంటివి జరుగుతున్నాయి. తర్వాత న్యాయమూర్తి ఇళ్లల్లో పెద్ద నగదు రాసులు దొరుకుతున్నాయి. తర్వాత న్యాయమూర్తులు వాళ్ళు పదవి విరమణ చేసిన వెంటనే మంచి పదవులు పొందడం, అంటే ఇవన్నీ కూడా అనుమానాలకి తావిచ్చేటటువంటివి. అంటే వారు పదవి పొందారు కేవలం ప్రభుత్వానికో మరొకరికి అనుకూలంగా ఇచ్చినందువల్ల పొందిన నేను అంటలా. కానీ అలాంటి అనుమానాలకి తావు వస్తుందా లేదా ఒకటి. మరొకటి, మనకి మొన్న అయోధ్య, అంతకుముందు వచ్చినట్టు అయోధ్య తీర్పులో కూడా చాలామంది అప్పుడు కూడా అన్నారు, తర్వాత కూడా అన్నారు, ఎక్కడా కూడా
ఈ ఈ తీర్పు, ఈ ఆదేశానికి ఆ జడ్జిమెంట్లో అది నడిచినటువంటి తీరుకి దీనికి సంబంధం లేదని అన్నారు. మొన్న ఏదో ఇంటర్వ్యూలో అప్పుడు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు అడిగితే ఇది మొన్న జరిగింది 92లో జరిగింది కనుక తప్పుపడితే మరి 500 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఎందుకు తప్పటరా అంటున్నాడు ఆయన. అది కాదు కదా, అక్కడ వ్యాధ్యం అది కాదు కదా. సో అంచేత ఇలాంటి మాటలు, ఇలాంటి చేతలు, ఇలాంటి చేష్టలు, ఇలాంటి ఉదంతాలు మనకి కనిపిస్తున్న కొద్దీ కొంతమంది జడ్జీలు హతమార్చబడడం ఇటువంటివి కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి చూస్తున్న దగ్గర నుంచి మనకి ఏమనిపిస్తుందంటే అసలు ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటటువంటి అనుమానాలు, భయము, చివరికి ఏ గొడుగు కిందికి అయితే మనకు అన్యాయం జరిగితే వెళ్తామో ఆ గొడుగే బలహీనంగా ఉందని ఒక అనుమానం వ్యక్తమైనప్పుడు ఈ సగటు మనిషి ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి అనేది ప్రాథమిక. అంచేత ఇవాళ మనకి ఇప్పుడు రాజ్యం మనకి అన్యాయం చేస్తుంటే కోర్టుకు వెళ్ళాలి అనేది ఒక రకమైనటువంటి భావన. కానీ ఇంకొక రకమైనటువంటి భావన నాకు సబబు అనిపించే భావన ఏంటంటే కోర్టు కూడా రాజ్యంలో ఒక భాగమే కదా. ఓకే, అంచేత ఇది రాజ్యానికి బయట ఉన్నటువంటి పౌర సమాజం దీని గురించి ఆలోచించి దీని గురించి అలజడి చేయకపోతే మాత్రం ఈ రాజ్య వ్యవస్థలు ప్రజలకు అనుకూలంగా పనిచేయవు అనేటువంటిది నా ఉద్దేశం అండి. ఏ ఓటు మీద బేస్ చేసుకొని ఇవన్నీ నిర్మాణం అవుతాయో ఆ ఓటు కూడా దోచేసుకుని మేము మీకు పాలితులుగానే జీవితాంతం ఉండిపోతాం, మీరు కుక్కిన్ పెయిన్లో ఉండండి అనే పరిస్థితికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా, అది న్యాయ వ్యవస్థ కావచ్చు, పార్లమెంట్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మొత్తం దేని గురించి మాట్లాడినా ఈ దేశం మీద, ఈ దేశ ఆత్మ మీద, రాజ్యాంగం మీద ప్రేమతోనే డిస్కస్ చేస్తున్నాను తప్ప వేరే ఏం కాదు. బట్ దీన్ని బలపరుచుకోవడం ఎలా అనేదే కదా. నేను దాదాపు మీరు నాకు తెలిసి 2018 నుంచి అనుకుంటాను సార్, మీరు అంటే గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి మీరు స్టాండ్ తీసేసుకొని మొత్తం స్టాండ్ మీన్స్ దేశంలో ఏం జరుగుతుందో దాన్ని మీరు క్లియరప్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. చాలామందిని చైతన్యపరిచాయి మీ ప్రసంగాలు. మీరు దాదాపు బహిరంగ సమావేశాలు, చిన్న సమావేశాల్లో కూడా మీరు అటెండ్ అయ్యారు. తర్వాత పుస్తకావిష్కరణలు ఇట్లాంటి చోట కూడా మీరు మాట్లాడుతున్నారు. ఒక పుస్తకం కూడా మీరు వేసారు, వాజ్ క్రొక్కుడ్ టింబర్ ఆఫ్ ఇండియాను సంథింగ్ పుస్తకం కూడా మీరు దాంట్లో కూడా చాలా అంటే మత అసహనానికి సంబంధించి మీరు ప్రస్తావన చేశారు. ఇవన్నీ విన్నప్పుడు సొల్యూషన్ ఏంటి అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. దీనికి నాకున్న పరిమిత జ్ఞానం మేరకి జనాలు చైతన్యం కావడం, ప్రభాకర్ గారు చేస్తున్న పని, పరకాల ప్రభాకర్ గారు జనాల్ని చైతన్యం చేయడం కోసమే ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఆ చైతన్యాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే దిశ, ఆ భాష, అది మీరు కన్విన్సింగ్గా మాట్లాడడం, ఒక లాజికల్గా చెప్పడం, జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే దాన్ని ఒక ముద్ర వేసేసో లేకపోతే ఇంకొకటి వేసో మీలాంటి వాళ్ళని కార్నర్ చేసేయడం, లేకపోతే మిమ్మల్ని లేబిల్ వేసేయడం, ఇట్లా జరుగుతున్న క్రమంలో మీదైన సొల్యూషన్ ఏదైనా ఉంటుందేమో అని నేను ఇందాక నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు, మొత్తం వెంటనే ఓట్ చోరీ కింద ఏదైతే ఎన్నికైందో ఆ గవర్నమెంట్ రద్దయిపోవాలి, ఓట్ చోరీ కింద ఎవరైతే ఎన్నికయ్యారో ప్రజాప్రతినిధులుగా వాళ్ళంతా రాజీనామా చేయాలి, ఏ ఈసీ అనుమానాలు ఎదుర్కొంటుందో అది కూడా పూర్తిగా వ్యవస్థ అంతా రాజీనామా చేసి కొత్తగా ఎన్నుకోవాలి అని అన్నారు. బట్ అది సాధ్యమా సార్? ఇప్పుడు దాంట్లోకి వెళ్ళే ముందు నాకు ఒక 2 నిమిషాల సమయం అండి. ఇప్పుడు మనం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి, ఈ రాజకీయ వ్యవస్థ నుంచి, ఈ న్యాయ వ్యవస్థ నుంచి, లేకపోతే మీ పత్రికా వ్యవస్థ నుంచి, మన వ్యవస్థల నుంచి మనం పౌర సమాజం ఏవి డిమాండ్ చేస్తోంది? ఓకే, ఇన్నాళ్ళు మనం ఏమి సప్లై చేస్తుందో చూస్తున్నాం. వాడు డెమోక్రసీ సప్లై చేస్తే పర్వాలేదు, మంచివాడండి, అప్పుడు నెహ్రూ గారు బాగుండేవాడు, ఇప్పుడు ప్రకాశం గారు బాగుండేవారు, ఇంకోటి బాగుండేవారు, వాడు సప్లై చేశారు. నువ్వు డిమాండ్ చేస్తే చేయాలి కదా, అంతే కదా సార్. నువ్వు డిమాండ్ చేయడం మానేస్తే వాళ్ళు ఆ సప్లై నెమ్మదిగా తగ్గి అది అటువైపుకి తిరిగింది. ఓకే, ఇప్పుడు ఇట్ షుడ్ బి డిమాండ్ బేస్డ్, నాట్ సప్లై బేస్డ్. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ క్లియర్. ఎస్, మాకు ప్రజాస్వామ్యం కావాలి అని డిమాండ్ చేసి, జవాబుదారీ కావాలి, మా ఓటు మేము వేసినట్టుగానే పడాలి
లెక్కించాలి, ఆ రకంగా వచ్చేటువంటి ఫలితాలనే ప్రకటించాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చర్చ వేరే టర్న్ తీసుకుంటారు సార్. ఎట్లా అంటే ప్రజల్లో ఆ చైతన్యం రాకపోవడానికి గల కారణాల చర్చ. ఒకటి కులము, మతము, వర్గము, తర్వాత డబ్బుకు అవినీతి, ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ చర్చకు వస్తాయి. నిన్న లేక మొన్న ఇక్కడ మొదలైన కొన్ని చూస్తే మన తెలుగు నిజానికి దక్షిణాదులు అంత ప్రభావం లేకుండా ఉండింది. ఈ 10 ఏళ్లలో గమనిస్తే దేశ నాయకులను తిట్టేస్తున్నారు. దేశ నాయకులు తిట్టేస్తే వాళ్ళు ఏమన్నా తప్పులు చేయరా అని కాదు కదా. మనం ఏ జాతి గౌరవాన్ని, ఏ జాతి నిర్మాణాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామో ఇంతకాలం, ఒక 100 ఏళ్ల సంవత్సరంలో, ఆ ప్రౌడ్నెస్ని దెబ్బతీసే ఒక విధానం, ఎవరు ఏది నచ్చితే అది మాట్లాడే ఒక విధానం తయారైంది. తర్వాత ఫేస్బుక్ అంటే డిజిటల్ మీడియా ఒక టర్న్ తీసేసుకోవడం, వీటన్నిటిని కూడా ఇక ప్రజల్ని వీళ్ళందరూ సంఘటితమై ఒక సొల్యూషన్కి అని మీరన్న పాయింట్లోకి వచ్చి నాకు ఇది డిమాండ్ కావాలి అని, ఆ డిమాండ్ దిశగా వీళ్ళని నడిపించే ఇంధనం ఏమై ఉంటే బాగుంటుంది అనేది నాకు. ఇప్పుడు ఇది ఒక భాగం ఇందాక చెప్పింది. అంటే ఇట్ షుడ్ బి మన హక్కులు, మన విలువలు మనం డిమాండ్ చేస్తే మన డిమాండ్కి అనుగుణంగా రాజకీయ పార్టీలు నడుచుకుంటాయి. మీరు ప్రజాస్వామికంగా లేకపోతే మేము ఒప్పుకోవాలంటే తప్పదు. వాళ్ళు ప్రజాస్వామ్యం అడగకపోతే ప్రజాస్వామ్యం అనేది ఉండదు. ఓకే, అదొకటి. తర్వాత ఇందాక మీరు నేను ప్రతిపాదించినటువంటి పరిష్కారాన్ని మీరు అడిగేది సాధ్యమా? ముందు ఇంటర్వ్యూలో చూశాను, మొత్తం ఎవరికి వాళ్ళు అన్నట్టుగా మాట్లాడారు. నేనేమంటున్నానంటే షరీఫ్ గారు, దానికి ప్రాతిపదిక చెప్తాను, నేను చెప్పినటువంటి పరిష్కారం చెప్తాను, అది ఆచరణ సాధ్యమా కాదా అని చెప్తాను. నేను ఎందుకు ఆ పరిష్కార మార్గాన్ని సూచించాను అన్నదాన్ని నేను దాన్ని సమర్థించుకోవాలి కదా. అవును, ఈ 3 పనులు చేస్తాను. ఒకటి, దాని తర్వాత ఈ క్వశ్చన్ కూడా వద్దాం సార్. ప్రజల్లో ఉన్న ఈ రకరకాల భావజాలకు సంబంధించి మీ ఓపిక తప్పకుండా. ఒకటి, ఇప్పుడు మేమందరం కూడా కొంతమంది కలిసి 2024 ఎన్నికల్లో, అంతకుముందు 2019 ఎన్నికల్లో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాము. 2024 అయితే కూలంకషంగా అధ్యయనం చేసి కొన్ని నివేదికలు కూడా బయటపెట్టాం. ఎన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ తోటి మాట్లాడడానికి అవకాశం అడిగినా, పిటిషన్లు పెట్టినా, రిక్వెస్ట్లు పెట్టినా అసలు పరిచయం పెట్టారు, మాట్లాడారు మాతోటి. ఓకే, అది అలా ఉంచుతాం. మేము 10 కోట్ల ఓట్లు అదనంగా లెక్కించారని మేము అన్నాం. అవును, దానివల్ల 79 స్థానాలు ప్రభావితమయ్యాయి, చేతులు మారాయని కూడా చెప్పాం. ఇదొకటి. రాహుల్ గాంధీ గారు వేరే మార్గంలో ఒక మహదేవ్పుర నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గం బెంగళూరు సెంట్రల్లో 1,00,000 ఓట్లు ఆయన వాటి అవకతవకల గురించి చెప్పారు. అవును, ఆయన మొత్తం ఆధారాలతో సహా, పేర్లతో సహా, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఇల్లు అని కూడా చెప్పారు. అదొకటి. ఇదొకటి. అలా వారు అనగానే, వారి ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉండగానే, ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉండగానే ఎలక్షన్ కమిషను అది కాదు, ఇలా కాదు, ఇది అంటూ వారు ఖండనలు చేసుకుంటూ వచ్చారు. అయితే అక్కడ ఎనీ రీజనబుల్ పర్సన్ ఏం చేస్తారంటే, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత వారు ఏం చెప్పారో చూసి దాన్ని అధ్యయనం చేసి, మీరు ఇవన్నీ అన్నారు కదా, మీకు అనుమానాలు ఉన్నాయి కదా, మాకు 1 రోజు 2 రోజుల్లో టైం ఇవ్వండి, మేము దీన్ని దర్యాప్తు చేసి, దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి, దీన్ని పరిశీలించి చేస్తానంటే అన్నీ ఏం చెప్తారో తర్వాత. ముందు ఈ మాట అంటే, అహో వీడేదో దీన్ని కనీసం టపా దాని మీద మాట్లాడారు. ఒకటి. రెండోది మీరు అన్నట్టు నోటీసులు ఇవ్వడం, అఫిడవిట్ పట్టరా, లేదంటే అది చేస్తే ఇది అంత అంటే ఒక వ్యతిరేక స్వభావంతో వెళ్ళారు వాళ్ళు. ఇంకోటి ఏం జరిగింది, అప్పుడే ఒక 2-3 రోజులు తిరగకుండానే అధికార పార్టీకి సంబంధించిన ఒక ఆయన కూడా రాహుల్ గాంధీ పోటీ చేసిన చోట, లేదా కాంగ్రెస్ నెగ్గిన చోట, ఆయన పార్టీ నెగ్గిన చోట, ఈయన పార్టీ నెగ్గిన చోట, విపక్షాలు నెగ్గిన చోట కూడా ఇలాంటివే ఉన్నాయి అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. అంటే అందులోంచి నేను గ్రహించింది ఏంటంటే షరీఫ్ గారు, ఇటు ప్రతిపక్షం అటు అధికార పక్షం కూడా ఓటు లిస్టులో అవకతవకలు ఉన్నాయని ఒప్పుకున్నారు. అంతేగా ఇద్దరు అన్నారుగా. అంటే ఓటు లిస్టులో అవకతవకలు ఉన్నాయి అని 2 పార్టీలు ఒప్పుకున్న తర్వాత, 2 పార్టీల మధ్య ఒక అంగీకారం కుదిరిన తర్వాత, అలాంటి అవకతవకలు ఉన్నటువంటి ఓటర్ల జాబితా ప్రాతిపదికగా ఎన్నికైనటువంటి లోక్సభకి ఏ రకమైనటువంటి లెజిటిమసీ లేదు. అది పోవాలి. అవును, తప్పేం లేదు సార్. ఈ లోక్సభ
ప్రాతిపదికగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రద్దు కావాలి కదా. అసలు ఈ లోక్సభకే లెజిటిమసీ లేనప్పుడు దాని ప్రాతిపదికగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కూడా లెజిటిమసీ లేదు కదా. Obviously, ఇటువంటి ఎన్నికల ప్రక్రియని నిర్వహించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెజిటిమసీ లేదు కదండి. అది పోవాలి కదండి. అది పోవాలి, లోక్సభ పోవాలి, ప్రభుత్వం పోవాలి. ఇదంతా ప్రక్షాళన అయిన తర్వాత అప్పుడు మనం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి ప్రక్షాళన చేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించేటటువంటి ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రెండవది, అలా జరగనంత వరకు ఓట్ చోరీ జరిగింది, ఇందులో అవకతవకలు ఉన్నాయి అని నమ్మేటటువంటి వాళ్ళు, ఓకే, నినాదాలు ఇవ్వడం కాదు, నమ్మేటటువంటి వాళ్ళు ఆ ఓటు చోరీ జరిగి ఆ ఓటు చోరీ ప్రాతిపదిక మీద ఎన్నికైనటువంటి ఏర్పడినటువంటి సభలో నుంచి బయటికి రావాలి, రాజీనామాలు చేయాలి. ప్రజలు కూడా మా నియోజకవర్గంలో ఈ అన్యాయం జరిగింది కాబట్టి మేము నీ ప్రాతినిధ్యాన్ని అంగీకరించడం లేదు, మీరు రాజీనామా చేయండి అని చెప్పేసి చైతన్యంతో డిమాండ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇలా జరుగుతున్నంత కాలం ఈ ఎన్నికలు ఒక రకంగానే పెడతాయి, మనం దీని గురించి పోటీ చేసినా చేయకపోయినా ఒకటే కాబట్టి ఇలాగ ప్రక్షాళన జరగనంత కాలం ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ఎన్నికల్ని బాయ్కాట్ చేయాలనేది నా ప్రతిపాదన. బాగుంది సార్. ఓకే, బాగుంది. ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రతిపాదన. ఇది ఆచరణ సాధ్యం కానటువంటి ప్రతిపాదన, ఆచరణ సాధ్యమే కాదు ఆచరణ యోగ్యం కూడా కానటువంటి ప్రతిపాదన అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అంటే ఇదంతా తెలియక జరిగి ఉంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళు రాజీనామాలు చేస్తారు. మామూలు ఇప్పుడు నేను ఇక్కడ పెడదాం అనుకుంటానండి, పొరపాటు కింద పడుతుందండి, అది వేరు. అది కావాలి కింద పారేస్తే మరి అలాంటప్పుడు వాళ్ళకి నైతికత ఎక్కడ ఉంటుంది, నైతిక బాధ్యత ఎందుకు ఉంటుంది? అది అక్కడ అక్కడ అదొకటి చిన్నది పాయింట్ అనమాట. మీరు చెప్పిన మొత్తం ప్రపోజల్ ఈజ్ ఓకే, బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కావాలని వాంటెడ్లీ స్ట్రాటజిక్గా మీరే చెప్పారు, లాజికల్గా మెల్లమెల్లగా ఒక పాత సినిమాల్లో విలన్ హీరో రాజుకి మెల్లమెల్లగా ఒకే రోజు చంపకుండా కొద్దిగా ఇస్తారు కదా, అట్లా ప్రజాస్వామ్యాన్ని మెల్లమెల్లగా వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో మౌల్డ్ చేసుకుంటూ దాన్ని మొత్తం కిల్ చేసేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే వాళ్ళు ఎందుకు నైతికతగా బాధ్యత వహిస్తారు? మీరు చెప్పినట్టుగా అది కార్యాచరణ తీసుకుంటుంది అనేది ఒక చిన్న డౌట్ అంతే. అయితే ఏ నియంత్రిత ప్రభుత్వం కూడా మిమ్మల్ని నిరసన తెలపండి అని పూలదండలు వేసి ఆహ్వానించదండి. మీకు ఇదిగో హక్కులు ఇస్తామని చెప్పి సన్మానాలు చేయదండి. ఇది మన చరిత్రలో చాలా చూసాం. కానీ అవేవి కూడా ప్రజలు కనుక నిలబడి ఇది కాదు మేము ఒప్పుకోమంటే అవేవి కూడా పని చేయలేదు కూడా. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మీరు ఈ మధ్య చాలామంది నేపాల్ అని బంగ్లాదేశ్ అంటున్నారు. ఇవేంటండి, మనకి ఎంత గొప్ప స్వాతంత్ర పోరాట చరిత్ర ఉంది షరీఫ్ గారు. అది మామూలు పోరాటం అండి. అది చాలామంది ఏమనుకుంటారంటే ఏదో మామూలు పోరాటం, ఏదో అక్కడ ఏదో తుపాకీ పేలింది కాబట్టి వచ్చింది కాదు. ఇది అంటే ఎవరు దీన్ని నాయకత్వం వహించారు? ప్రజల నాయకు. ఇప్పుడు మా ఊరు ఉందండి, మా నాన్నగారు జైలుకి వెళ్ళారండి. మా నాన్నగారు జైలుకి ఎప్పుడు వెళ్ళారంటే క్విట్ ఇండియా మూమెంట్లో వెళ్ళారండి. ఆంధ్రదేశానికి క్విట్ ఇండియా ప్రభావం రావడానికి కొన్ని మాసాలు పట్టింది. అంటే గాంధీ పర్యటన తర్వాత కొద్దిగా ఊపందుకుందనే చర్చ. 42లో అక్కడ తీర్మానాన్ని పాస్ చేస్తే ఇక్కడ అందుకునేటప్పటికి 43 అండి, 42 ఆగస్టు అక్కడ బొంబాయిలో సంవత్సరం ఇక్కడ సుమారుగా ఓ సంవత్సరం తర్వాత ఇక్కడ అందుకుంది. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ తక్కువ. 43లో మా నాన్నగారు అరెస్ట్ అయ్యారండి. ఎందుకు అరెస్ట్ అయ్యారండి? ఆయన వయసు 18 అండి. ఇప్పుడు 18 హీ వాస్. అలాగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి భాష మాట్లాడేవారు, ప్రతి కులానికి చెందిన వాళ్ళు, దేశాన్ని కాపాడుకోవాలనేది వచ్చింది కదా, వచ్చింది. అయితే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా మనుషుల మధ్య గొడవలు పెట్టడానికే ప్రయత్నాలు చేశారు. అదే చెప్తున్నా. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నటువంటి శక్తి మీ మీదే కనికరం చూపించదండి. చూపించేసి ఎంతమంది చంపేశారండి? అయ్యా మీకు తెలుసో తెలియదు,
చాలామంది తెలియకపోవచ్చు. మీరు 1857 తీసుకుందాం. సిపాయిల తిరుగుబాటు దగ్గరికి వెళ్ళారు. తిరుగుబాటు అంటారా, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటారా, ఏమని అంటారు. మీకు తెలుసా షరీఫ్ గారు, సార్ ఆ వేళ దేశ జనాభాలో ఇప్పుడు అది ఎక్కడ జరిగింది, మొత్తం దేశం అంతా జరగలేదండి. లేదు, ఒక చోట కొంచెం మిగతా చోట్ల కొంచెం కొంచెం జరిగినా బాగా చిక్కగా కేంద్రీకృతమైంది కొన్ని చోట్ల. అక్కడ సుమారుగా దేశ జనాభాలో, అక్కడ ఉన్నటువంటి జనాభాలో, ఆవేళ దేశం మొత్తం మీద ఉన్నటువంటి జనాభాలో, ఏది పాకిస్తాను అన్నీ కలిపి ఉన్నటువంటి జనాభా, అవును అవును, ఆ జనాభాలో సుమారుగా 8% మంది చనిపోయారండి. 8% ఆఫ్ అవర్ ఎంటైర్ పాపులేషన్ దట్ డే వాజ్ కిల్డ్. ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఉద్యమం అంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు పొలాల్లో పని చేయడానికి మనుషులు దొరకలేదు చాలా చోట్ల. అంత హింసని వాడారండి. హింస ఏం తక్కువ వాడేదండి బ్రిటిష్ వాళ్ళు కానీ మరి వాళ్ళు కానీ. మరి చాలామంది తెలియక అనుకుంటారు వాళ్ళు బాగున్నారు కాబట్టి, వాళ్ళు జెంటిల్మెన్గా ప్రవర్తించారు కాబట్టి ఇదంతా కాదు. ఎక్కడా ఎవరు చేయలేదు అలాగా, ఎప్పుడు జరగదు కూడా అలాగా. అంచేత అంత హింస ఉన్నా, అంత దమనకాండ ఉన్నా కూడా ఈ దేశం ఉద్యమించింది. అంతెందుకండి, మొన్న జరిగినటువంటి రైతుల ఆందోళన ఏమిటి చెప్పండి. ఇది బంగ్లాదేశ్కి, నేపాల్కి షహీన్ బాగ్ని కూడా నేను దాన్ని చూస్తాను సార్. అది కూడా వ్యతిరేకత కదా. అవన్నీ కాదా, అవన్నీ కూడా పెద్ద పెద్ద ఉద్యమాలు. అవన్నీ చలిలో గడ్డగట్టుకుపోతూ, తిప్పలు పడుతూ, భోజనాలు తెచ్చుకుంటూ, ఎంత అణచివేత ఉన్నా కూడా ఆడ మనుషుల్ని చంపేస్తున్నా, టెర్రరిస్టులని పేరు పెట్టినా బయటకు ఒకటి కాదుగా. మరి మనం ఏం తక్కువ, ప్రజల్లో చైతన్యం తప్పదు. ఇవాళ కాకపోతే రేపు ఇలాంటి పరిస్థితులే కొనసాగితే ఉంది. అది 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 ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక చారిత్రక సంఘటన కావాలి, అది ఒక చారిత్రక మలుపు కావాలి మనకి. ఇవాళ రేపటికల్లా మనకి ఉద్యమం రావాలని అంటే వెంటనే వచ్చేది అదే, అంత ఇన్స్టెంట్ వ్యవహారం అయితే కాదు. అయితే సార్, ఇప్పుడు జెన్జీ అనేది బాగా టాక్ నడుస్తుంది సార్. ఇప్పుడు ఎలాగో మనం ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ తరంలో మీ అబ్జర్వేషన్ ఏం సార్? ఈ తరంలో మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏమని? ఈ జెన్జీ తరం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడున్న తరం నిజానికి 100 ఏళ్ళు పట్టింది. ఇది ఒక వాళ్ళకి కావాల్సిన, అంటే మనం ఎవరి గురించి అయితే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామో ఆ భావజాలు అనే జనాలు ఇంజెక్ట్ చేయడం కోసం ఇంతకాలం పట్టింది. కాస్త ముందు తరం వాళ్ళకి ఈ దేశం పట్ల, దేశ నాయకుల పట్ల, ఒక చరిత్ర పట్ల, సంస్కృతి పట్ల కొద్దిగా కన్సర్న్ ఉంది. బట్ ఈ తరం ఎప్పుడైతే వచ్చి కొత్త ఓటర్లు తయారయ్యారో అప్పుడు ఈ మత భావజాలానికి సంబంధించిన వాళ్ళు వెంటనే వాళ్ళకి కావాల్సింది చేయడానికి ఒక ఊతం దొరికిందేమో అనేది నా అబ్జర్వేషన్. మీరేమంటారు? ఇప్పుడు మనకు ఉన్నటువంటి యువతరం దాని గురించి చాలా చోట్ల చాలామంది దగ్గర వింటున్నాండి, వీళ్ళేం పట్టించుకోరండి, వీళ్ళకేం తెలియదండి అది అంటున్నారు. అయితే నేను ఈ మధ్య చాలా ఎక్కువ పర్యటనలు చేస్తున్నాను, మీరు చూసే ఉంటారు. మొత్తం దేశంలో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాను, ఎవరో చోటు పిలుస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నాను పుస్తకం గురించో, ఉన్న జరుగుతున్నటువంటి పరిణామాల గురించో, ఇక్కడ ఒకటో జరుగుతున్నాను. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా, నన్ను ఎవరు ఆహ్వానించినా ఒక షరతు పెడుతున్నానండి. ఆ షరతు ఏమిటంటే, నేను వస్తాను, 1 రోజు 2 రోజులు అదనంగా ఉంటాను. నాకు మీ ప్రాంతంలో ఎక్కడైతే మీరు మీటింగ్ పెట్టదలుచుకున్నారో అక్కడ చుట్టుపక్కల కనీసం 2 కాలేజీలో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. వావ్, వండర్ఫుల్. నేను ఐ వాంట్ టు స్పీక్ టు ది యంగర్ జనరేషన్ సార్ అంటున్నాను. వాళ్ళు ఎందుకు మరి చేస్తున్నారు. షరీఫ్ గారు, నేను ఈ మాట కనీసం ఒక 50-60 సభల్లో మాట్లాడిన తర్వాత, ఒక కనీసం లేదంటే ఒక 70-80 కాలేజీల్లో ప్రసంగించిన తర్వాత, వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను చెప్తున్న మాట నాకు చాలా హోప్ఫుల్గా ఉందండి. ఎందుకుందనంటే, నేను వెళ్ళి సమావేశం పెట్టమంటే హాలు నిండిపోతుంది. ఒకటి నిండిపోవడమే కాదు, కొన్నిసార్లు హాల్లో కింద కూర్చునేవాళ్ళు, పక్కన కూర్చునేవాళ్ళు, గోడ కానుకుని ఉంచునేవాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. ఒకటి. రెండోది, నేను జనరల్గా ఏం చేస్తానంటే, నాకు సమావేశం గంటన్నర అంటారు కదా అన్నప్పుడు, నేను నుంచి మొట్టమొదటి ఒకటే మాట చెప్తాను. నాకు గంట అన్నారు, నేను 40 నిమిషాలే మాట్లాడతాను. 20-25 నిమిషాలు మీరు అడిగేటువంటి ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను, లేదంటే మనం చర్చ చేసుకుందాం. ఇది మన్ కీ బాత్ కోసం రాలేదు నేను. ఇది ఐ వాంట్ ఎ డయలాగ్.
మీరు నన్ను ఏ ప్రశ్న అయినా అడగచ్చు, 2-way కమ్యూనికేషన్. ఏ ప్రశ్న అయినా అడగండి, మిమ్మల్ని ఎఫిడవిట్ అడగను నేను. ఇది ఇలా చెప్పి నేను వాళ్ళతో మాట్లాడితే, షరీఫ్ గారు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అంటే వాళ్ళల్లో ఎంత తెలుసుకోవాలని కుతూహలం ఉందో, ఎంత జరుగుతున్నవి ఎంత గమనిస్తున్నారు. ఇంకొక విషయం చెప్తాను మీకు, మీరు ఆశ్చర్యపోతారు, నేనే ఆశ్చర్యపోయాను. వచ్చేటువంటి పిల్లల్లో ఆడపిల్లలు ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. నేను అబ్జర్వ్ చేశాను సార్. వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు. సో Gen Z active, they are aware, they know what is happening, they are concerned about it. మనం ఏదో అస్తమాను వాళ్ళు అని అనుకుంటున్నాం. వాళ్ళు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారండి. అంటే మనకి ఇంత స్వాతంత్ర సమరం జరిగినప్పుడు కూడా ఏంటి వాళ్ళు ఏదో కింద పడుతున్నారు, 10 మంది జర్నలిస్టుని స్లోగన్లో ఇంకుల జిందాబాద్ తిరుగుతున్నారు, మనకేం సంబంధాలు అనుకునేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు కదా. మెజారిటీ వాళ్ళే ఉన్నారు కదా. ప్రతి ఊళ్ళోనూ ఒక 10 మంది జైలుకి వెళ్ళే వాళ్ళు ఉంటే 900 మంది ఇంట్లోనే ఉన్నారు కదా. అంతే కదా సార్ కదా. అంతే, వాళ్ళు ఇప్పుడు ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అందులో అలాంటి వాళ్ళు యువతలో కూడా ఉన్నారు. కానీ చాలామంది ఏం జరుగుతోంది ఇలా అనేటువంటి మాట మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. నాలాంటి వాళ్ళు వెళితే, మీలాంటి వాళ్ళు వెళితే మనల్ని ప్రశ్నలు అడుగుతున్నారు, అడిగి తెలుసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. అందులో ఏమీ మనం రాసిపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే రాజకీయ పార్టీలు ఏమైపోయాయి, అచేతనం అయిపోయాయి. అసలు వాళ్ళు పొలిటికల్ వర్క్ చేయట్లేదు కదండి. ఎలక్షన్కి మధ్యలో మేనేజింగ్ స్కిల్సే సార్. ఎలక్షన్కి మధ్య ఒక రాజకీయ పార్టీ రాజకీయ కలాపాలు ఏం చేయట్లేదు కదా. మళ్ళీ ఓటర్ లిస్ట్ పట్టుకుని స్లిప్లు ఇవ్వడానికి వెళ్ళడం, డబ్బులు పంచిపెట్టడానికి వెళ్ళడం తప్ప ఈలోగా ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు. సో పొలిటిసైజేషన్ అనేది ఆపేశారు కాబట్టి, వాళ్ళే పొలిటికల్ కాదు కాబట్టి మనకి ఇవాళ అలా కనపడుతుంది. వాళ్ళే పొలిటికల్ కాదు కాబట్టి వాళ్ళు పొలిటికల్ కాదు ఏమనుకోవద్దండి. నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు వారే ప్రజాస్వామిక వాదులు కానప్పుడు వారు మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు అని ఆశించడం మన తప్ప, వారి తప్ప? అదిలేదు, మన తప్పే అవుతుంది. మరి సార్ రెండో విషయం సార్, మీరు ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలి దీనికి అంటే మీరు పుస్తకంలో కూడా ప్రతిపాదించారు, చాలా చోట్ల 2-3 సార్లు అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు అంటే ఏ సెన్స్లో మీరు అంటున్నారు, ఎలాంటి ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలనేది మీ ఉద్దేశం? షరీఫ్ గారు, ఈ మిగతావన్నీ పక్కన పెడదామండి. మనం కొన్ని మౌలికమైనటువంటి విలువలతోటి ఈ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నామండి. ఈ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ విలువలు ఎక్కడో పుస్తకాల్లో చదువుకుని పెట్టుకున్నటువంటి విలువలు కాదు. అవి చాలా ఆర్గానిక్గా మన సుదీర్ఘమైనటువంటి స్వాతంత్ర సమరంలోంచి ఉద్భవించినటువంటి విలువలు. ఆ విలువలు కాపాడుకునేటటువంటి రాజకీయాలు. అందులో ప్రధానమైనటువంటిది ప్రజాస్వామ్యం. రెండవది అందరికీ చెందినటువంటిది ఈ దేశం. ఈ దేశం ఒక మతానికి చెందినటువంటి వాళ్ళది కాదు, ఒక కులానికి చెందినటువంటి వాడిది కాదు, ఒక ప్రాంతం వాడిది కాదు, ఒక భాష మాట్లాడే వాడిది కాదు అనేది మొట్టమొదటి నుంచి మనకు ఉన్నటువంటిది. ఇప్పుడు ఇది ఒక మతానికి చెందినటువంటి వారిది అనేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు, రేపు ఉంటారు, ఎప్పుడు ఉంటారు. వారు ఉండరని నేను అండల్లా, వారు ఉంటారు. వారు ఇది కేవలం హిందువులదే దేశం అని త్రికరణ శుద్ధిగా నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. వారి నమ్మకాన్ని నేను సమర్థించను, కానీ వారిని అయ్యో మీకు ఆ నమ్మకం ఉందా, మంచి ఆ స్వేచ్ఛను మనం గౌరవిస్తాం. అది కాదని వారితో వాదిస్తాం. కానీ నువ్వు అలా అనుకుంటే మాత్రం అసలు నిన్ను మట్టు పెట్టేస్తా అనేటువంటి మాట మనం మాట్లాడలేదు కదా, ఎప్పుడు మాట్లాడలేదు, ఈ దేశం మాట్లాడలేదు. ఈ మీరు షరీఫ్ గారు అనాది నుంచి ఈ దేశంలో ఎంత డిసెంట్ ఉంది, ఎంత పెద్దదాన్నైనా కూడా ఇది కాదు అని పూర్వపక్షం చేసినటువంటి దేశం కదా ఇది. అలాంటిది అందరినీ కలుపుకున్న దేశం కదా ఇది, అందరిది అనుకున్న దేశం కదా ఇది. 1857 నుంచి అందరూ కలిపి చేసినటువంటి పోరాటం కదా ఇది. అవును. ఇవాళ సడన్గా
నువ్వు దేశభక్తుడివి కాదు, ఈ మతానికి ఈ దేశం చెందింది, వారికి సంబంధించింది లేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇది నీ పుణ్యభూమి కాదు, నీ మాతృభూమి కాదు, నీ పితృభూమి కాదు, నీ పుణ్యభూమి కాదు అంటే ఎలా కుదురుతుంది? ఆ రకమైనటువంటి విలువలు కాదు. సో మీ ప్రత్యామ్నాయ రాజకీయాలు ఇవి ఉండాలి అని అంటారు. అంటే ఇవి కానటువంటి వీటిని మనం నెలకొల్పుకోవాలి, వీటిని సజీవంగా ఈ దేశంలో ఉంచుకోవాలి అని అంటే ప్రజాస్వామ్యం, ప్రజా చైతన్యాన్ని ఇచ్చేటటువంటి ప్రజాస్వామ్యం. అంటే ప్రజాస్వామ్యం అంటే బ్యాలెట్ బాక్సు ఓటు కాదు కదా, ఇందాక మాట్లాడుకున్నాం. అది సజీవంగా ప్రతి నిత్యము దాన్ని సజీవంగా పెట్టేటటువంటి ప్రక్రియ అయితే ఉండాలి కదా. అది ప్రత్యామ్నాయ రాజకీయం. ప్రత్యామ్నాయ రాజకీయం అని అంటే ఒక చట్టం తీసుకొచ్చి ఇలా ఎన్నికలు పోటీ చేయకూడదు, అలా ఎన్నికలు పోటీ చేయండి, పోస్టులు ఇన్ని వేయకూడదు, అన్నీ వేయాలి, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టకూడదు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాలి, ఇది అంత పైన ఉండేటువంటి ప్రత్యామ్నాయ రాజకీయం కాదు నేను మాట్లాడేది. అంటే సార్ ఇప్పుడు మనం ఏవైతే మెయిన్ స్ట్రీమ్ పార్టీలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చెప్పిన మౌలిక సూత్రాల మీద ఏర్పడ్డవే. కాకపోతే రాను కాలంలో అవి పూర్తిగా డీవియేషన్ అయిపోయి పూర్తిగా ఏదైతే మీరు ప్రత్యామ్నాయం అని చెప్తున్నారో వాటి నుంచి వాళ్ళు పూర్తిగా డీవియేట్ అయిపోయారు. సో మళ్ళీ మీరు మొదటి నుంచి ఆ విలువల మీద ఏర్పాటు చేసే ఒక పార్టీయో లేకపోతే ఒక వ్యక్తియో ఎవరో బయటకు వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. అది కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు అయి ఉండాలి, ఈ మతాలు కులాలు లేకుండా ఉండాలి. దాన్ని మీరు ప్రత్యామ్నాయ రాజకీయాల కింద మళ్ళీ మీరు అలా తీసుకురాకండి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వాళ్ళు రావాలి అండల్లా. ఎవరు వచ్చినా కూడా ప్రజాస్వామ్యాన్ని రాకపోతే మీకు నూకలు చెల్లుతాయి అనేది ఉండాలి. ఇట్ షుడ్ బి డిమాండ్ బేస్డ్. ఆ స్పేస్ ఉందనుకుంటున్నారా? ఉండాలండి. ఉందనుకుంటున్నారు కాదండి, తెచ్చుకోక తప్పదు. ఇప్పుడు సో అది అనివార్యం, ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి తీరాలి, రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఇంకోటి మనం ఇందాక అనుకున్నాం కదా, నేను చెప్పినటువంటి చాలా తీవ్రమైనటువంటి పరిష్కారాలు ఉన్నాయి. అవి ఆచరణ సాధ్యమా, ఆచరణ యోగ్యమా అంటే ఆచరణ యోగ్యం. అయితే పాయింట్ ఏంటంటే అసలు ఉప్పు సత్యాగ్రహం ఆచరణ యోగ్యమా అండి, ఆచరణ సాధ్యమా అండి? ఇవాళ సాధ్యం, ఇప్పుడు చూస్తే సాధ్యమే. అప్పుడు కష్టమయ్యేది. కష్టం కాదండి. ఎంతమంది దీవి స్టూపిడ్ ఐడియా అన్న వాళ్ళు తక్కువ లేరండి. మీరు ఒకసారి చరిత్ర చూడండి, ఎంతమంది అసలు నాన్ కోఆపరేషన్నే అసలు అహింసతో ఎలా పట్టుకొస్తావా, ఎలా అవుతుందా ఏదన్నా అన్నవాళ్ళు లేదా? ఆయుధం ఈ దేశం సంస్కృతి కాదని ఎప్పుడూ చెప్పేశారు. అది కాదు, మనం ఎంతసేపు ఉన్నా శాంతియుతంగానే మన పోరాటాలు అంచేత మళ్ళీ మనం ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ దేశం, ఇంత చరిత్ర కలిగినటువంటి పౌర సమాజం సత్యాగ్రహం అనేటువంటి ఆయుధాన్ని ఎలా మర్చిపోతారు? ఇవాళ ఎప్పుడైనా సత్యాగ్రహానికి, స్వాతంత్రం తర్వాత సత్యాగ్రహానికి ఒక అవసరం ఇవాళ అనుకునే రోజు ఏదైనా ఉందంటే ఇవాళ కదా. అది అంతే కదా సార్. సత్యాగ్రహం కావాలిగా. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మరి లోక్సభ నుంచి అందరూ రాజీనామా చేయాలంటున్నాం, అందరూ రాజీనామా చేస్తే మొత్తం వాళ్ళదే అయిపోతుంది కదా. అయ్యా, నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తున్నావు? మణిపూర్ మీద చర్చ చేయించగలిగావా? లేదు కదా. ఇవాళ కూడా బాగా మండుతోంది కదా. చేయించావా? చేయించలేదు. వ్యవసాయ చట్టాలు చేసే ముందు కానీ, ఉపసంహరించుకున్న తర్వాత కానీ పార్లమెంట్లో చర్చ చేయించగలిగావా? నీ ప్రసార మాధ్యమాల మీద పెట్టినటువంటి ఆంక్షలు పెట్టడానికి చేసినటువంటి చట్టాలని ఆపగలిగావా? దాని మీద కనీసం చర్చ చేయించగలిగావా? లేదు. ఆపరేషన్ సింధూర్ మీద చర్చ చేయించగలిగావా? లేదు. చైనా వాళ్ళు వచ్చి మన భూభాగాన్ని ఆక్రమించుకున్నారు అనే దాని మీద చర్చ చేయగలిగావా? లేదు. దేశంలో జరుగుతున్నటువంటి రైతుల ఉద్యమాల మీద చర్చ చేయించగలిగావా? లేదు. అదాని వ్యవహారం వచ్చి చర్చ చేయించగలిగావా? లేదు. దేని మీద చర్చ చేయించగలిగావా? ఏం చేస్తున్నావు అక్కడ కూర్చుని నువ్వు? అయితే ఏమవుతుందంటేనండి, మీరు అక్కడ కూర్చోవడం వల్ల మేము ప్రజాస్వామికంగా ఒక పార్లమెంటరీ వ్యవస్థలో మేము ప్రభుత్వం నడుపుతున్నాము అనేటువంటి ఒక అభూత కల్పనని ప్రపంచానికి మనకి చూపించేటువంటి అవకాశం ఉంది. కోర్టులు ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఏమైపోయిందంటేనండి, కోర్టు ఉంది, పార్లమెంట్ ఉంది, ఎన్నికలు ఉన్నాయి, మంత్రులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, ప్రధానమంత్రి ఉన్నారు, వారు పత్రికలు ఉన్నాయి, అన్నీ ఉండగా ప్రజాస్వామ్యం లేదంటారు ఏంటి అన్నారు అనుకోండి. ఏమంటాం మనం? అన్నీ ఉన్నాయి కదా, కానీ ఎక్కడా గుంజు లేదు, అన్నీ నిర్జీవంగా ఉన్నాయి కదా, ఏది పనిచేయడం లేదు కదా. అంచేత మనకి ఫార్మల్గా ఉన్నట్టుగా కనపడినా కూడా ఏవీ లేనటువంటి పరిస్థితి.
ఏదో ఏనుగు మింగిన వెలగపండులాగా పెట్టి కూర్చున్నాం అనుకోండి, అది ఉన్నట్టుగానే ఉంటుంది, లేనట్టుగానే ఉంటుంది. సో అంతిమంగా ప్రజలు చైతన్యం అవ్వాలి, ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రోత్సహించాలి. ప్రజలు చైతన్యం అయ్యేటట్లుగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, మీ వాటి వాళ్ళు ఎవరు, మిగతా వాళ్ళు, మీడియా అందరూ కూడా మాట్లాడారు. సరే, మీడియాకు సంబంధించి కూడా నాకు మీడియా అంటే అదొక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. మీడియా పరిస్థితి మరి మీరు గమనించే ఉంటారు. అంటే ప్రతిదీ వ్యాపారం అయిపోతూ ఉంది. విద్య, ఉద్యోగము, తర్వాత మీరు ప్రతిదీ ఎన్నికల ఓటు దగ్గర నుంచి ప్రతిదీ వ్యాపారం చేసి పడేస్తున్నారు. దాంట్లో మీడియా కూడా ఒక వ్యాపారం అయిపోయింది. ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మనం ఇందాక చర్చించుకున్నట్టే, ప్రత్యామ్నాయ మీడియా ప్రజలకు ఒకటి అవసరం ఉంటుంది కదా. సో ఈ స్పేస్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది మీ అబ్జర్వేషన్ సార్. ఇప్పుడు మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉందండి. అవును సార్. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దాదాపుగా అందరూ కూడా కాంప్రమైజ్ అయిపోయారని అంటున్నారు. అయిపోయినట్టుగా కనపడుతుంది మనకి. వాళ్ళు అసలు ప్రధానమంత్రి గారు 70 సంవత్సరాలు పూర్తి చేస్తే ఎంతమంది సంతోషించారో నాకు తెలియదు. కానీ సెలబ్రిటీలు పోస్టులు పెట్టారు. అసలు వాళ్ళు పోస్టులు పెట్టడం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ఇవన్నీ చేశారు కదా. అవన్నీ చూస్తే ఒక మామూలు వ్యక్తికి ఏమనిపిస్తుందండి? ఇదంతా మనస్ఫూర్తిగా చేసి అనిపిస్తుంది ఎవరికైనా? ఇష్టం ఉన్నా లేకపోయినా పక్కన పెడదాం, వాళ్ళకి అనిపిస్తుంది. పోనీ ఇప్పుడు అది కాదండి, నేను 20 మందికి ఫోన్ చేసి రేపు పొద్దున్న నా పుట్టినరోజు అయ్యా, మీరందరూ కూడా మీరు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి అని మీ పేక మీద కూర్చున్నాను అనుకోండి, మీరు ఇస్తారు. నేను పొద్దున్న పేపర్ని చూసుకుంటే నాకు సంతోషంగా ఉంటుందండి. ఉండదు, తిట్టుకుంటాను కూడా మనసులో. మీకు ఉండదు, నాకు ఉంటుంది కదా. ఇదంతా నేనే చేయించుకున్నాను తెలియదు మనకి. అంచేత ఎవరిని ఫూల్ చేస్తున్నారు? ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇవాళ విశ్వసనీయత లేదు. ఇది ఒక రకంగా మంచిది. ఎట్లా? మీరు చూడండి, ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేస్తున్నారు, మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు. మీరు చేసేటటువంటి ఒక చర్చ లేకపోతే ఒక ఇంటర్వ్యూ, దాన్ని చూసేటటువంటి వాళ్ళ సంఖ్య, దాన్ని చూసి విలువనిచ్చేటటువంటి వారి సంఖ్య, అలాంటి చర్చలు మనకి రోజు రాత్రి 9 గంటలకి 8 గంటలకి అవుతున్నటువంటి చర్చలు, వీటికి ఎంత తేడా ఉందండి? ఉంది కదా. ఉంది సార్, చాలా తేడా ఉంది. అంటే ఒక విమర్శనాత్మకమైనటువంటి ఇది సరిగ్గా చెప్తున్నారు, ఇది వాస్తవాన్ని తీసుకొస్తున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద ప్రజల్లో లేదు. అంచేత మీడియా పాత్ర పోషించట్లేదంటే అది మీడియా అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు నేను ఇంత పెట్టుబడి పెట్టాను, నాకు కనీసం ఇంతనా రావాలి కదా. లేదు, కొంత నష్టమైనా కూడా ఈ పత్రిక పెట్టుకున్నందువల్ల లేకపోతే ఈ టెలివిజన్ పెట్టుకున్నందువల్ల నాకు ప్రభుత్వంలో కొంత పనులు అవ్వాలి కదా. లేకపోతే నాకు మీడియా సంస్థ ఉంది కాబట్టి నేను ఫోన్ చేస్తూ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు లేదా ప్రధానమంత్రి గారు, మా మంత్రి గారు నన్ను రా కూర్చో అని చెప్పి ఏం కావాలి నీకు అడుగుతారని ఆశతోటి కొంత నష్టపోయిన పర్వాలేదు అనుకుంటున్నారు కదా. దానివల్ల ఏ విశ్వసనీయత ఉంటుందండి? అంచేతనే ఇవాళ ఈ మీడియానంతా నియంత్రణ చేసేటటువంటి వాళ్ళు అది అయిపోయింది. ఇప్పుడు ఎవరో పడ్డారు, మీ మీద పడ్డారు. మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎందుకు చేస్తున్నారండి? మీరు ప్రభావవంతం కాకపోతే, మిమ్మల్ని జనం నమ్మకపోతే అసలు మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారండి? మరి మిమ్మల్ని పట్టించుకుంటారంటే మొత్తం ఎక్కడో చురుకుమంటుంది, వాళ్ళు చురుకుమంటుంది. సో అంత ఎంతో పని చేస్తున్నట్టు కదా లెక్క. ఈ మధ్య ఇంకొక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతున్నప్పుడు సబాల్టన్ హిందుత్వ పెరుగుతుంది దేశవ్యాప్తంగా. మనం ఏదో తెలియక ఏదో అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యవహారం లాగానో చూడకుండా, ఇప్పుడు నిన్న జరిగిన మన ఇష్యూ ఇక్కడ కోర్టులో జరిగింది కూడా, నేను దళితున్నే ఏది చెప్పు విసరడానికి ప్రయత్నించిన వ్యక్తి. సో ఈ సబాల్టన్ అంటే తక్కువ, ఎవరైతే ఇంతకాలం అణగారిన వర్గాలని అనుకుంటున్నామో, ఎవరైతే బాధితులు అనుకుంటున్నామో, ఎవరైతే విక్టిమ్ కార్డ్ అనుకుంటున్నామో, వాళ్ళు ఆ భావజాలానికి లోనవుతున్న పరిస్థితి మీద మీ కామెంట్ ఏంటి సార్? అది జరుగుతోందండి. ఎందుకు జరుగుతుందంటే, ఒకటి వారి యొక్క సమూహానికి చెందినటువంటి అనుభవాలని
వారు గుర్తు చేసుకోకపోవడం, లేకపోతే తెలుసుకోకపోవడం, తెలియకపోవడం. ఇంకోటి అదొక పక్క. మరొక పక్క ఇదంతా మీ గురించే, మనంతా ఒకటి. ఇప్పుడు నిన్నటి వరకు దేవాలయం అంటే ఏమిటో ఎరగనటువంటి వాళ్ళు దేవాలయంలోకి ఇప్పుడు 24లో వైకోంలో ఏం జరిగిందండి? వైకోంలో 24లో దేవాలయ ప్రవేశానికి, అది ప్రవేశానికి కూడా కాదు, మీకు తెలుసు తెలీదో, చాలామంది తెలియకపోవచ్చు షరీఫ్ గారు, దేవాలయం ఉన్నటువంటి ప్రధాన రహదారిలో నడవడానికి కావలసినటువంటి హక్కు కోసం పోరాటం అది. వైకాంలో జరిగినటువంటి పోరాటం జస్ట్ ఓన్లీ దేవాలయం, ఓన్లీ టు బి ఏబుల్ టు వాక్ ఆన్ ద స్ట్రీట్ లీడింగ్ టు ది టెంపుల్, అంతే. నాట్ ఇన్ టు ద టెంపుల్. ఇన్ టు ద టెంపుల్ ఇది లేటర్. ఇది ఒక 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 చాలా విశిష్టమైనటువంటి కూర్పండి ఇది. మనకి ఒక లేయర్డ్గా పెట్టుకొచ్చాం. అది చాలా పవర్ఫుల్. అది మీకు అసమానత అనేది జస్టిఫికేషన్లో అసమానత ఉండడం వల్ల అసమానత జస్టిఫికేషన్ చేయడంలో ఉంటుందండి. అంచేత అసమానత కనుక ఐడియాలజికల్గా జస్టిఫై అయితే అసమానతతోటి బాధపడుతున్నవాడు కూడా దాన్ని డిఫెండ్ చేస్తాడు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను మీకు. కుటుంబంలో స్త్రీ స్వాతంత్రం లేకుండా కట్టుబాటు చేసేటువంటి వారు ఇతర స్త్రీలా పురుషులా? చెప్పండి. పురుషులు. ఇతర స్త్రీలు అత్తగారు, తల్లి, అత్తయ్య వీళ్ళు ఎక్కువ చేస్తారు. వీళ్ళు ఎక్కువ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు కదా. ఏంటి ఆడపిల్ల ఎలా కూర్చుంటావు? ఏంటి ఆడపిల్లకి బుద్ధి లేదా నీకు ఆడదాని తెలియకుండా మొగరాయిళ్ళ మాట్లాడుతున్నావు అంటారా లేదా? ఇది ఎవరు చెప్తారు? ఎన్ఫోర్స్ చేసేది ఎవరు? ఎవరైతే విక్టిమైజ్ ఉన్నారో వీళ్ళే చెప్తారు. అంటే అది దట్ ఈస్ బికాస్ ది ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇప్పుడు నేను మీకు అంత ఎందుకండి, ఈ మధ్య పెద్ద వివాహం జరిగింది. అసలు మ్యారేజ్ ఆఫ్ ద సెంచరీ దాన్ని నేను గమనించానండి. అసలు అది ప్రపంచంలో పెద్ద వాళ్ళందరూ వచ్చారు. అది ఎంత ఖర్చు పెట్టారు కూడా, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారని అంటున్నారు. పెళ్ళికి ముందు కొన్ని సంబరాలు, పెళ్లిలో కొన్ని సంబరాలు, పెళ్లి తర్వాత కొన్ని సంబరాలు, రకరకాలు. అసలు మొత్తం ప్రకటనలు, టెలివిజను, న్యూస్ పేపర్లు, మంత్రులు, ప్రధానమంత్రి, మరొకరు, ఒక రకంగా దేశం అంతా పెళ్లి గురించి మాట్లాడి చేశారు. దాని ఆహ్వాన పత్రిక మీద కూడా పెద్ద చర్చలు పెట్టారు టెలివిజన్స్లో. అది ఎంత బాగుంది, ఎలా ఉంది. దాన్ని గమనిస్తున్నప్పుడు ట్విట్టర్లో ఎవరో, అది యానిమేటెడ్ ఆహ్వాన పత్రిక అండి, అది పెడితే కింద ఎవరో చూడండి ఎంత దారుణమైన, ఎంత ఖరీదైనటువంటి పెడతారా అని ఎవరో అన్నారు అని వచ్చిన కామెంట్ పెట్టి అది పెట్టారు. అది సరే, నేను దానికి రియాక్షన్ ఎలా ఉందని చూసుకుంటూ వచ్చానండి కింద. ఆశ్చర్యపోయాను. డబ్బుందయ్యా పెట్టుకున్నాడు, నీకేంటి అని ఒకడు కష్టపడ్డాడు, సంపాదించాడు, ఖర్చు పెట్టుకుంటున్నాడు, నీకేంటి? నువ్వు కష్టపడి నీకు వస్తుంది. కష్టపడితే వస్తుందండి? అంత రేపు వస్తుందా? రాదా? అంటే రిక్షా తగ్గవాడు కష్టపడలేదా? మనం కష్టపడుతున్నావా? అంటే ఏమిటంటే ఉన్నవాళ్ళు ఏం చేసినా మంచిది, నీకు దమ్ముంటే నువ్వు కూడా ఉన్నవాడుగా అవ్వు అనేటువంటి ఇది తప్ప, ఇదేమిటి అని అనేవాళ్ళని ఎవరు, వీళ్ళందరూ పెద్ద ఉన్నవాళ్ళు కూడా కాదు. బట్ లాజిక్ ఎక్కడో మిస్ అయింది వీళ్ళలో. మిస్ అయ్యి వాడి ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్టే అనుకుంటున్నారు. అంటే ఫేక్ ప్రాపగండాలో పడి. సో అక్కడ అది భావజాలం యొక్క ప్రభావం అండి. అంచేత మనం
ఈ వ్యవస్థలో మనం ఎన్నాళ్ళు ఉపేక్షకు గురయ్యాము, లేకపోతే ఇబ్బందులు పడ్డాము, మన హక్కులు కోల్పోయాము, కనీసం మనల్ని మనుషులుగా కూడా చూడలేదు, మనకి సీక్రెట్ స్పేసెస్లో మనకి ఎంట్రీ కూడా లేదు. ఇంకా నయం మొన్న ఎక్కడో చూస్తే మీకోసం సపరేట్గా దేవాలయాలు దళితుల్లో కట్టిస్తాం, దళిత వాడల్లో కట్టిస్తాం అని చెప్పే మాట. అంటే మిమ్మల్ని దేవాలయాల్లోకి ఎంట్రీ చేస్తామని చెప్పకుండా మీకు కూడా ఇంతకన్నా పెద్ద దేవాలయం కట్టిస్తాం మీ వాడల్లో అనే మాట కూడా అది రాజకీయ నాయకులు చెప్తున్నారు. 100 సంవత్సరాల క్రితం జరగలేదు షరీఫ్ గారు. ఇది మీకు చాలామంది తెలియకపోవచ్చు. మనకి తిరుమలలో అందరికీ ప్రవేశం అనేది ఎప్పుడు వచ్చింది తెలుసా అండి? తిరుమలలో ఇప్పుడు ఎంత ధార్మికత గురించి చాలామంది చెప్తుంటారు కదా, వారిని అడగండి. స్వాతంత్రం రావడానికి కొన్ని నెలల ముందు. అవునా? మన తిరుమలలో ఇప్పుడు మనకి దేవాలయాల్లోకి అందరికీ ప్రవేశం అనేటువంటిది అంత సులువుగా రాలేదండి. ఎన్నాడు కొన్ని దశాబ్దాలు సంఘర్షణ తర్వాత వచ్చినటువంటిది. అది కూడా మర్చిపోయి ఇవాళ మనము సనాతనం గురించి మాట్లాడుతాం. నేను సనాతని అని అంటే చాలా గొప్ప అనుకుంటున్నారు. గొప్పే దాని మీ గౌరవం. అది అంటే అది దేని రిప్రజెంట్ చేసింది? దేని రిప్రజెంట్ చేసిందంటే అది కొన్ని కులాలని, కొన్ని వర్గాలని, కొన్ని జాతులని, ఆడవారిని, వీరందరినీ వివక్షతో చూసినటువంటి ఇదే కదా. దాన్ని ఇవాళ అది యూనివర్సల్ అని ఒప్పించగలుగుతున్నారు కదా. అది గొప్ప విషయం. అది అవును, ఒప్పించగలుగుతున్నారు. పైగా అది ప్రౌడ్గా ఫీల్ అయ్యే పరిస్థితికి తీసుకురావడం అనేది అది ఆ ప్రోపగాండా యొక్క విజయం. అది అయితే అది కాదు వాస్తవ విధి అని చెప్పాలి కదా, చెప్పేటటువంటి గొంతులు ఉండాలి కదా. అదే అంతిమంగా మనం చెప్పుకున్న ప్రతి ప్రశ్నలకి ఇందాక నుంచి మనం మాట్లాడుతుంది, అంతిమంగా ప్రజల్లో చైతన్యం రావాలి, మాట్లాడే శక్తులు పెరగాలి. ఒకవేళ స్పేస్ లేకపోతే, రాజ్యాలు ఎవరు మాట్లాడే స్పేస్ కల్పించకపోతే, దాన్ని ఏదో విధంగా మీరైతే స్పేస్ క్రియేట్ చేసేసుకొని మాట్లాడడం అనేది ఈ అన్ని జాడ్యాలకి ఒక సొల్యూషన్ అనేది మనకు అర్థమవుతుంది. సార్ మీతో మాట్లాడి దాంట్లో ఏమైనా కరెక్షన్ ఉందా? లేదు. అది అంటే అసలు దీని ప్రస్థానం ఏమిటి? ఇందాక మీరు సబాల్టర్న్ నుంచి కూడా ఎందుకు వస్తుంది అన్నారు చూడండి. అవును, అది ఒక విస్మృతి. ఏం జరిగింది అనే దాన్ని మర్చిపోవడం వల్ల వచ్చినటువంటిది. దాన్ని పదే పదే చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఒక్క ఉదంతా చెప్పేసి మీకు మనం ముగించేసుకుందాం. ఓకే సార్. ఇప్పుడు మీకు పూణే ఉంది. పూణేలో పీష్వాలు ఉండేవాడు. అవును, మహారాష్ట్రకు సంబంధించి. రాజుగారు వేరే చోటు ఉండేవారు. పీష్వాల పాలనే ఉండేది సార్. పీష్వాల పాలనే ఉండేది. షరీఫ్ గారు మీకు తెలుసు తెలియదు, పీష్వాలు ఉన్నంతసేపు జరిగింది. పీష్వాలు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏం జరిగిందంటే, పూణేలోకి ప్రవేశించడానికి ఎన్ని ఆంక్షలు ఉండేవంటే, కుక్కలకి పందులకి కూడా ప్రవేశం ఉంది, కానీ పొద్దున్న 10 దాటిన తర్వాత అంటరాని వాళ్ళకి పూణేలో ప్రవేశం లేదు. మొత్తం నగరం వ్యాప్తంగా. ఎందుకంటే 10 గంటల నుంచి నీడ పొడుగవుతూ వస్తుందండి. ఓహో, వాళ్ళ నీళ్ళు కూడా పడకూడదు, నీడ కూడా తగలకూడదు, నీడ తగిలినా కూడా పొల్యూట్ అవుతాం మనం అని. దట్ వాజ్ అవర్ హిస్టరీ. అది ఎలా మర్చిపోతాం? మర్చిపోయి అందరం మనంతా సనాతనం అంటే ఎలా కుదురుతుంది? దేశం గురించి, మన నాగరికత గురించి గర్వంగా ఫీల్ అవుతాను అనలేదు నేను. కానీ అండ్ వీటిని రూపం మాపడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. మీకు ఇంకొక విషయం చెప్పేసి మనం ముగిద్దామండి. ఈ వర్ణాశ్రమం అనేటువంటిది
ఎంత కఠినంగా దీన్ని అమలు చేశారనంటే దాంట్లో ఉన్నటువంటి పొరలు ఎంత దొంతర్లు ఎంత ఎంత కాంప్లెక్స్ దొంతర్లు అంటే ఇప్పుడు ఆ 4 పంచములు ఇంద్రుడు లేనటువంటి వారు, ఇది వివాహానికి, ఇన్హెరిటెన్స్కి, దత్తతకి, వీటన్నిటికి సంబంధించినటువంటి చాలా చాలా కాంప్లెక్స్ రూల్స్ ఉంటాయి. అవును, క్రతువులు అవన్నీ అవసరం అన్నీ ఉంటాయి. పై కులంలో ఉన్నటువంటి మగ కొంచెం దానికన్నా కొంచెం కింద తరగతిలో ఉన్నటువంటి ఆడవారిని పెళ్లి చేసుకోవడం పర్వాలేదు. అది అనులోమ వివాహమే, అనులోమ వివాహం. కానీ అది ఓకే. విలోమ వివాహం అంటే కొంచెం కింద వాళ్ళు కింద ఉన్నటువంటి మగ పైన ఉన్నటువంటి ఆడవాళ్ళని చేసుకోవడం, అయితే ఇలా రివర్స్, కింద ఉన్నటువంటి మగవాళ్ళు పైన ఉన్నటువంటి ఆడవాళ్ళని చేసుకోవడం, అది విలోమ వివాహం. అంటే మనకి స్మృతుల్లో చెప్పారండి, పరాశరుడు స్మృతి కానీ, మనుస్మృతి కానీ, యాజ్ఞవల్క్య స్మృతి కానీ, ఇటువంటి వాటిలో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే అలాంటి వాళ్ళు వచ్చే వాళ్ళ పిల్లలు చండాలు, వీళ్ళు కూడా వచ్చే జన్మలో కుక్క, పంది అట్లా పుడతారు అనేటువంటి మాటలు చెప్పారు మనకి. అది మర్చిపోతే ఎలా కుదురుతుంది? ఓకే, ఇది ఎప్పుడో కాదు షరీఫ్ గారు, గాంధీజీ గారి అబ్బాయి, రాజాజీ గారి అమ్మాయి ఇద్దరు ప్రేమలో పడ్డారండి. గాంధీజీ వైశ్య, రాజాజీ బ్రాహ్మలు. గాంధీ గారి అబ్బాయి అని అంటే బ్రాహ్మలు కన్నా తక్కువ కదా వైశ్య, అంతేగా. తక్కువ వైశ్య, తక్కువ వైశ్య కులానికి చెందినటువంటి పురుషుడు బ్రాహ్మణ కులానికి చెందినటువంటి అమ్మాయి నానా తంటాలు పడాల్సి వచ్చిందండి గాంధీజీను రాజాజీను ఆమె పెళ్లి చేయించడానికి. ఇది చాలామందికి తెలియకపోతే నేనేం చేయిందండి. ఇట్ వాజ్ నాట్ ఈజీ, ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఒప్పుకోనే లేదు, అయినా కూడా చేశారనుకోండి. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి అందరూ ఒకటి అంటే ఎలాగా? అందరం ఒకటి అంటే అందరం ఒకటిగా ఎప్పుడు గుర్తించావు? ఇది గుర్తిస్తూనే ఉంటావని గ్యారంటీ ఇవ్వటి మళ్ళీ కాదంటే అంటావు కదా. అంతే, ఒకసారి చెప్పు చేతుల్లోకి వచ్చిన తర్వాత నీ స్థానం అది. ఇవాళ నా అవసరం కోసం నేను ఇంట్లోకి రానివ్వచ్చు, నేను తాగే గ్లాసులో నీకు నీళ్ళు ఇవ్వచ్చు, రేపు నా అవసరం తీరిన తర్వాత నీ స్థానం మళ్ళీ గడప బయటే. బడిలోకి రానివ్వలేదు కదా, గుడిలోకి రానివ్వలేదు కదా, రహదారిలో నడవనివ్వలేదు కదా, ఏ పబ్లిక్ సర్వీస్ మంచినీళ్ళు తాగనివ్వలేదు కదండి, పుస్తకాలు ముట్టుకోనివ్వలేదు కదండి. మరి ఎట్లా సార్ ఈ చరిత్ర వర్గీకరణ కూడా? ఇప్పుడు ప్రతి వాళ్ళు గాంధీని తిట్టడం, నెహ్రూని తిట్టడం, ఏదో దగ్గరుండి చేసినట్టు, అతను ఏదో ఇది చేశాడు, అది చేశాడు, అమ్మాయిలని ఏదో చేశాడు, అబ్బాయిలని ఏదో చేశాడు, పట్టుమని 25 ఏళ్ళు ఉండవు అతనికి. ఈ ఇన్ఫ్లుయెన్స్లో పడిపోతున్నారు. పాఠ్యాంశాల్లో కూడా బహుశా మీరు అది పుస్తకంలో రాశారనుకుంటా, ఏది ముస్లింల మీద అణచివేతకు సంబంధించిన చాప్టర్లో, ఇన్ని రకాలుగా వాళ్ళ భావజాలాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న శక్తులు విపరీతంగా అధికారికంగా చేస్తారండి. వాళ్ళు చేయకుండా మీతో చాలా జనరస్గా ఉంటారు అనుకోకండి. బికాజ్ దట్ ఈస్ దేర్ ప్రాజెక్ట్. అసలు ఓటు చోరీ ఎందుకు జరుగుతుంది షరీఫ్ గారు? ఎందుకు జరుగుతుందంటే ఇది మా ఎజెండా అని చెప్తే ఈ దేశం ఒప్పుకోదు కాబట్టి మ్యానిపులేట్ చేసి అధికారంలో ఉంటాం. లేకపోతే చివరికి వీళ్ళకి విసుగొచ్చి మాకు ప్రజాస్వామ్యం వద్దు అని అంటే అప్పుడు మీకు రాజరికమే తీసుకొచ్చి పెడతామని చెప్పడం కోసం. చాలామంది అంటారు కదా, కావచ్చు అన్నమాట, మాకు ప్రజాస్వామ్యం ఫెయిల్యూరు, ఈ దేశానికి పనికిరాదు, ఇక్కడ అనేక మతాలు కులాలు ఉన్నాయి, వీటన్నిటికి కూడా రాజరికం ఒకటే మార్గం. ఈ మధ్య ఎవరు అన్నారు అన్నమాట. చాలామంది అంటారండి అసలు ఈ దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదండి, గట్టి రూల్ ఉండాలి అంటారు. విజయ్ దేవరకొండ అనుకుంటా ఏదో మీటర్లో సినిమా వాళ్ళకి ఏదో ఒక పిచ్చి పట్టింది. ఇప్పుడు సినిమా వాళ్ళలో కూడా మనకి టూ మచ్ డెమోక్రసీ ఉంది, అన్నెసెసరీ డెమోక్రసీ అంటారు, నియంత్రితం అవసరం ఈ దేశానికి అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే సినిమా పాపులర్ మీడియాను కూడా వాడేసుకుంటున్నారు మొత్తం అన్ని రకాలుగా. అంటే ఈ పిల్లల మనస్తత్వంలోనే పూర్తిగా ఒక మార్పు తీసుకురావడానికి వాళ్ళు అధికారికంగా అన్ని శక్తుల్ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు చెప్పిన పద్ధతుల్లో
మనలాంటి వాళ్ళం మాట్లాడడం, అవేర్ చేయడం, డిస్కషన్ చేయడం, ఆర్టికల్స్, మీడియా స్పేస్ని వాడుకోవడం, చైతన్యం చేయడం, ఇదంతా కూడా చేసినా ఈ బ్యాలెన్సింగ్ ఎక్కడో కోల్పోవట్లా. ఇదేమో మైనర్ అయిపోయింది, ఇదేమో అధికారికంగా చేస్తుంది కదా ఇది. సో ఈ బ్యాలెన్సింగ్ అవ్వడం కోసం పిల్లలకి ఎక్కడైనా స్పేస్ ఉందా అంటే తల్లిదండ్రులు కూర్చోబెట్టి స్కూల్లో పాఠ్యాంశాల్లో కూడా మనం అనుకుంటున్నంత చైతన్యం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు సార్. ఈ మధ్యకాలం అంత స్పేస్ లేదు, కేవలం బట్టి కొట్టేయడం. పైగా పుస్తకాల్లో ఎలాంటి ఇది పిల్లలకి చెప్పాలో కూడా ఇది ఒకటి కాదుగా. ఇప్పుడు మనం ఇందాక గంట నుంచి మాట్లాడుతూ ఉంటే ఎన్ని రకాలుగా స్పేస్ ఉందో, ఎన్ని రకాలుగా దారి ఉందో, అన్ని రకాల నుంచి కూడా వాళ్ళు ఈ దేశానికి కావాల్సిన భావజాలని టైం పడుతుంది కానీ చేయాలండి, జరుగుతుంది. సో అంతిమంగా చేస్తూ ఉండడం, మాట్లాడుతూ ఉండడం. చరిత్రలో ఎన్ని కాలేదండి. సో హోప్ఫుల్గా ఉన్నాడు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంటే ఇంత చేసిన చివరికి మనం హోప్తో ఉండడం, జనాల్ని, సమాజాన్ని చైతన్యం చేయడం, మాట్లాడుతూ ఉండడం, ప్రతిదీ కూడా గమనిస్తూ ఉండడం, ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి చేయాల్సిన అంశాలని నాకు మీరు మీ దగ్గర నుంచి నాకు అందిన సొల్యూషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఇంకో మంచి టాపిక్తో మీ దగ్గరికి అయితే నేను తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. నమస్కారం.